Yes, good morning, leaders. Good morning, all of you. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. సో అందరూ కూడా అలా ఇన్ టైంలోనే వచ్చి బిఫోర్ 8కే మనకి ఒక అద్భుతమైన జూమ్ జరుగుతుందనేసి చాలా అడ్వాన్స్డ్గా ఉన్నందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సో మరి ఈరోజు చెప్పాలంటే ఈ లింక్ని 1000 మెంబర్స్ కాదు 2000 పీపుల్స్ వేసినా సరే అంత గ్యాదరింగ్ వచ్చేలా ఉంది. సో దానికి కారణం మన గ్రేట్ లీడర్ మిస్టర్ సైదుల్ సార్. సో మరి ఈరోజు ఒక అద్భుతమైన ట్రైనింగ్కి మనకి గెస్ట్గా అంటే వచ్చి ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఇవ్వడానికి మన ముందుకు రెడీగా ఉన్నారు. సో వచ్చే ముందు మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ వినే ముందు సో చాలామంది ఈ యొక్క లింక్ అనేది అందరికీ సరిపోవట్లేదు కాబట్టి దీన్ని మనం 100% కూడా యూట్యూబ్ లైవ్కి అయితే కన్వర్ట్ చేయడం జరిగింది. సో మరి ఒకసారి లింక్ని అయితే నేను పంపించడం జరుగుతుంది. ఒకసారి ఈ లింక్ని మీ అందరూ కూడా మీ యొక్క గ్రూప్స్కి షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు లింక్ అయితే ఆల్రెడీ నేను షేర్ చేసాను చూడండి ఒక్కసారి. సో సెషన్లోకి వెళ్ళే ముందు కంపల్సరీగా ఏంటంటే చాలామంది అంటే 300 పీపుల్స్కి లిమిట్ పెట్టడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే చాలామందికి లింక్ అనేది ఆన్ టైం కాదు. 750కి అందరూ కూడా 300 పీపుల్స్ వచ్చున్నారు. సో లక్కీగా ఏంటంటే 2 సార్లు మనం సెషన్ క్లోజ్ చేసినాం. అదే సరే మళ్ళీ వచ్చారు కాబట్టి సో గ్రేట్ నిజంగా ఒక ఎలా ఉందంటే వైబ్ నిజంగా చెప్పాలంటే ప్రతి దానికి కూడా మనం అందరూ కూడా ఇంత అడ్వాన్స్డ్గా ఉండగలిగితే 100% అయితే ఇక్కడ సక్సెస్ తీసుకోవచ్చు. సో మరి ఈరోజు మరి అందరూ కూడా ఎవరైతే జూమ్కి వచ్చున్నారో మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకోబోతున్నాం. సో తీసుకోవడమే కాదు దీని ద్వారా 100% కూడా ఫాలో అయ్యి సక్సెస్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఎదగొచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ మరి ఈరోజు మనం చూడబోతున్నాం. సో అదేవిధంగా మరి ప్రతి రోజు కూడా మనం జూమ్ అనేది రాత్రి 8 గంటల జూమ్ జరుగుతుంది. ఈ జూమ్ ద్వారా ఎంతోమంది లీడర్స్ వచ్చి ఒక అద్భుతమైన ట్రైనింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈరోజు ఒక స్పెషల్గా మరి మనకి సైదుల్ సార్ టైం ఇవ్వడమే కాదు టైంతో పాటు టైం టు టైం అలాగా అటెండ్ అవ్వడం జరిగింది. ఈరోజు చెప్పాలంటే 2 ఏరియాస్లో 2 మీటింగ్ చేసి ఎంత బిజీగా ఉన్నా సరే ఈరోజు మనకి టైం ఇచ్చి ఈ యొక్క జూమ్కి మరి గెస్ట్గా రావడం జరిగింది. సో మరి సైదుల్ గారు మరి ప్రత్యేకంగా మనకి కాదనకంట ఎస్ అనేసి వెంటనే వస్తానని చెప్పి మరి టైం టు టైం వచ్చారు. సో అదేవిధంగా చాలా హ్యాపీనెస్. సో మరి అదేవిధంగా సెషన్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళే ముందు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఒక్కసారి ఈ లింక్ని మీరు ఎవరైనా సరే చాలామంది మిస్ అవుతే కనుక మీరు మహేష్ పీవీఆర్ యూట్యూబ్ ఛానల్లో కంపల్సరీగా ఈ లైవ్ వస్తుంది. సో అందరికీ షేర్ చేసి అందరినీ కూడా ఇన్వైట్ చేయండి. సో మరి లేట్ చేయకుండా మనం సెషన్లోకి వెళ్ళిపోతాం. సో మీ అందరు రెడీ అనుకుంటే కనుక ఒక్కసారి అందరూ రిప్లై ఇవ్వండి. ఐఎమ్ రెడీ అనుకుంటే కనుక మన సార్ని ఇన్వైట్ చేద్దాం. సో అద్భుతమైన సెషన్ అయితే మనం వెళ్ళిపోతున్నాం. సో ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా రిప్లై ఇస్తే కనుక ఐఎమ్ రెడీ అంటే కనుక మన సెషన్లోకి వెళ్ళిపోతాం. మీరు ఎంత రెడీగా ఉన్నారని తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్గా ప్రతి ఒక్క లీడర్ కూడా రెడీ అనేసి మరి రిప్లై ఇవ్వాలి. ఎస్ సూపర్. ఎస్ లీడర్స్ సూపర్. సో ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా మరి రిప్లై ఇస్తున్నారు. సో మరి లేట్ చేయకుండా మన సార్ని ఇన్వైట్ చేద్దాం. సో మరి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక్కొక్క పాయింట్ ఒక బుల్లెట్ పాయింట్ లాంటి పాయింట్లు అయితే మనకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు వెస్ట్రేలోకి వచ్చి ఎంతోమంది మరి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా కమిట్మెంట్తో మరి చాలామంది ఈరోజు వచ్చి అద్భుతమైన బిజినెస్ని అర్థం చేసుకోవడమే కాదు దాన్ని అద్భుతంగా చూపిస్తూ ఈరోజు ఎంతోమందికి ఒక ఎగ్జాంపుల్ పర్సన్గా ఒక ఒక మంచి మెంటర్గా మరి ఈరోజు ఎంతోమందికి ఒక వెస్టేజ్ ఒక పవర్ ఏంటో తెలియాలి అంటే మరి ఈరోజు పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అని అవ్వచ్చు లేదంటే వెస్టేజ్ పవర్ ఏంటి అవ్వచ్చు తెలియడానికి మరి ఈరోజు ఆంధ్ర తెలంగాణ కాదు ప్రతి తెలుగు వాడికి కూడా తెలిసిన పేరు మిస్టర్ సైదుల్ గారు. మరి సైదుల్ గారు ఈరోజు మనకు ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు కాబట్టి మరి సైదుల్ గారు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని కూడా మనం పిన్ టు పిన్ తెలుసుకొని పాజిటివ్గా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటూ సో అందరూ కూడా మరి రెడీ అయిన అన్నారు కాబట్టి సో వెల్కమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్ మిస్టర్ సైదుల్ సార్. మరి ఈరోజు గ్రేట్ సెషన్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఈరోజు చెప్పాలంటే నార్మల్గా ఒక రిప్రజెంటివ్గా ఏదైతే ఒక రిప్రజెంటివ్గా ఉంటూ వెస్టైల్లోకి వచ్చి ఈరోజు వెస్టైల్లో డియూసీడీగా ఉండడమే కాదు మోర్ దెన్ 7 lakhs ఇన్కమ్ పైన తీసుకుంటూ మరి సక్సెస్ఫుల్గా మరి ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా తిరుగుతూ మరి ఎంతోమందికి ఈరోజు పేరు తెలియని వ్యక్తులు ఉంటారు వెస్టైల్లో. సో అలాంటి ఒక భూమి నడుస్తున్న వ్యక్తి మరి ఈరోజు సో మరి సైదుల్ సార్ కూడా మరి రెడీగా ఉన్నారు కాబట్టి ఒకసారి వెల్కమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. సైదుల్ సార్ ప్లీజ్ వెల్కమ్ టు రై సార్.
ఎస్ సార్. మీకోసం అయితే అసలు మామూలుగా లేదు. అసలు నా ఇప్పుడు అర్థమవుతుంది. 1000 కాదు 2000 పెట్టాలి అనిపించింది నాకు నిజంగా. Thank you, sir. Thank you very much for your love and affection. And first of all, many more happy returns of the day. థ్యాంక్ యూ సార్. Happy birthday, sir. సో నేను అలా కామెంట్లలో చూస్తున్నా మన వాళ్ళు అంతా కామెంట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో ఒకసారి మచ్. నా తరఫున, నా టీం తరఫున, మా గురువు గారు ఎంఎస్ఆర్ గారి తరఫున, ఎంటైర్ ఎస్టీస్ ఫ్యామిలీ తరఫున మీకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. నేను ఇట్లాంటి బర్త్డే చాలా జరుపుకోవాలి. అండ్ నాకు బాగా గుర్తుంది, మీ ఛానల్లో నేను స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు మీ ఛానల్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నా, చాలా విషయాలు తెలుసుకున్నా. అండ్ వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ ఫర్ యువర్ ఛానల్ నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫోటోగ్రాఫర్ నుంచి మంచిగా ఆ జర్నీ కూడా నేను ఒకరోజు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను విన్నాను కంప్లీట్ గా మీ జర్నీ. అండ్ సాహో సార్ సంబంధించిన సక్సెస్ జర్నీ కూడా నేను మీ యూట్యూబ్ ఛానల్లో చూసిన. ఎస్ అండ్ సార్. యూట్యూబ్ ఛానల్లో లక్ష్మి గారిది కూడా, మన బ్యూటిషియన్ లక్ష్మి గారిది టెస్ట్ కూడా విన్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. నేను చేసే చాలా చిన్నది, మీరు అప్పటి నుంచి చేస్తున్న చాలా పెద్దది. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఆఫ్ లెర్నింగ్ మై presentation and listening my presentation. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కొత్త వాళ్ళ కోసం, నా పేరు సైదులు, నేను హైదరాబాద్ లో ప్రెస్టీజ్ అనే బిజినెస్ ప్లాట్ఫామ్ లో నేను రాకముందు ఫార్మా కంపెనీలో ఇందాక సార్ చెప్పినట్టు 2010లో నేను కెరీర్ స్టార్ట్ చేసిన యాజ్ అ మెడికల్ రెప్ గా. ఫస్ట్ నేను మెడికల్ రెప్ స్టార్ట్ చేసిన 2010లో. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా డిగ్రీ అయిపోగొట్టిన వెంటనే బిజినెస్ లోకి రావటం, సారీ జాబ్ లోకి వెళ్ళటం. డిగ్రీ ఎగ్జామ్ రాసిన రోజే నేను ఇంటర్వ్యూకి పోయినా. నాకేంటంటే గవర్నమెంట్ జాబ్ మిగతా అన్ని కూడా క్లారిటీ, అంటే మైండ్ లో ఆలోచన కూడా లేదు. గవర్నమెంట్ జాబ్ కొట్టేంత సీన్ మనకు లేదని చెప్పేసి ముందు తెలుసు నాకు. తెలిసే నేను డైరెక్ట్ గా ప్రైవేట్ జాబ్ ఇంటర్వ్యూకి పోయినా. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4, 5, 6 సార్లు ఇంటర్వ్యూకి పోయినా. నన్ను తీసుకోలేదు అక్కడ. ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేసేంత కెపాసిటీ లేకపోవడం వల్ల తీసుకోలేదు. 7వ సారి వెళ్తే, 7వ సారి కొంచెం నేను బతిలాడటం వల్ల, నా ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల, నా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల వాళ్ళు తీసుకోవడం జరిగింది. 4500 వాస్ మై ఫస్ట్ శాలరీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010. 2010లో 4500. అక్కడి నుంచి 2021 దాకా నేను జాబ్ చేసిన. 2021లో నా హైయెస్ట్ శాలరీ వచ్చేసి 50,000, 50,000 రూపాయల శాలరీ. 50,000 శాలరీ వచ్చినప్పటికీ లాక్డౌన్ లో నా శాలరీ 15,000 అయింది. ఎవరు ఊహించినట్టుగా కనీసం ఫార్మా ఫీల్డ్ లో శాలరీ తగ్గుతుంది అనేటటువంటి ఆలోచన కూడా ఎవరికి లేదు. ఫార్మా ఫీల్డ్ అంటే ఎవరికి ఉంటుంది, ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది, జనాలు ఎప్పుడు కూడా రోగాల్లో ఉంటారు, డాక్టర్స్ ఫీల్డ్ ఎప్పుడు బాగుంటుంది అనేటటువంటి ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అనుకునే నేను అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఫార్మా ఫీల్డ్కి వెళ్ళిపోయాను. అంటే మైండ్ లో డిగ్రీలో చాలా రకాలు ఉండే ఆలోచన, ఇది చేద్దాం అది చేద్దామని. ఎగ్జాక్ట్ గా నాకు ఫార్మా ఫీల్డ్ అంటే కొంచెం ఎవర్ గ్రీన్ అనిపించి అటు వెళ్ళిన తర్వాత, అది కూడా 11 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత 50,000 శాలరీ తెలంగాణ సేల్స్ మేనేజర్ ఉన్నప్పుడు 15,000 అయిన తర్వాత నాకు ఏం చేయాలి అర్థం కానటువంటి ఒక మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నమాట. నా ఒక్కటే కాదు, జాబులు అందరికి అట్లే అయిపోయినాయి. మరి మేము ఇంత కష్టపడి సంపాదించుకున్న జాబు ఇంత టెంపరీయా, అంటే జస్ట్ కంపెనీ ఓనర్ చేతిలో నా జీవితం ఉందా? లాక్డౌన్ లాంటి ఒక ఒక సిచ్యువేషన్ వచ్చినంత మాత్రాన 50,000 శాలరీని 15,000 చేసి కనీసం నా కుటుంబ పరిస్థితిని కూడా అర్థం చేసుకోకుండా రోడ్డు మీద పడతాడు చేసిన నా జాబు. ఒకవేళ దీన్నే నమ్ముకోని కనుక నేను ఉంటే రేపు పొద్దున కొంచెం పెద్ద సివియర్ ప్రాబ్లం ఆలోచన స్టార్ట్ అయిన ఆలోచన ఏం చేస్తలేను, ఏదో చేయాలి, జాబ్ ఒకటి సరిపోదు, ఇంకేమైనా చేయాలని ఆలోచన మైండ్లో. అప్పుడు చిన్న చిన్న ఆలోచనలు ఏమొచ్చిందంటే, మనకు మీరందరూ పార్కులో గడ్డి చూస్తుంటారు కదా, పార్క్ లో గడ్డి కింద ఇట్లా మ్యాట్ లాగేసి పార్క్ది కట్ చేసి గడ్డి దాన్ని పెంచేటటువంటి ఆలోచన కూడా ఉండే. బట్ ఏం చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, కాబట్టి మన వల్ల కాదు అని చెప్పి లైట్ తీసుకొని నేను ఇటువైపు స్టార్ట్ చేసిన. ఈ అది బిజినెస్ జాబ్ లోనే చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. వాయిస్ క్లియర్ లేదా సార్? కొద్ది బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుందా? జస్ట్ అంటే మీకు అంటే రన్నింగ్ లో ఉండడం వల్ల. ఇప్పుడు ఓకే కదా? ఎస్ సార్, క్లియర్ సార్.
ఓకే. ఎప్పుడన్నా వాయిస్ బ్రేక్ అయినప్పుడు చెప్పండి దయచేసి. ఓకే. సో, నేను ఇంకా జాబ్‌లోనే కంటిన్యూ చేస్తూ ఉన్నా. నా ఫ్రెండ్ పంచాయతీ సెక్రటరీ మిస్టర్ బాలం శ్రీనివాస్ సార్. నౌ హి ఈస్ డీయూసీడీ అండ్ 9 లాక్స్ పర్ మంత్ ఇన్‌కమ్ సార్‌కి. నా డిగ్రీ క్లాస్‌మేట్ తను నాకు ఈ బిజినెస్ పరిచయం చేయడం జరిగింది. సో, నాకు పరిచయం చేసినప్పుడు నాకు డైరెక్ట్ సెల్లింగ్ గాని, నెట్వర్క్ మార్కెటింగ్ అని గాని, ఈ బిజినెస్ ఇట్లా ఉంటది. దీంట్లో మనం డబ్బు సంపాదించొచ్చు. ఫ్యూచర్ బాగుంటది. 1% కూడా నాకు ఆలోచన లేదు. ఒకటే లైను ఫ్రెండ్ చెప్తుండు. నేను అవాయిడ్ చేస్తున్నా. సీన్ సారు అనేది నాకు ఇప్పుడు సీన్ సారు. అప్పుడు సీన్ గాడు. సీన్ గానికి ఏం తెలుసు? వాడు నా డిగ్రీ క్లాస్‌మేట్. నాకు తెలిసినంతే వానికి తెలుసు. పెద్దగా అదేముంటదనే ఉద్దేశంతోటి నేను పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఒక దాదాపు 4 మంత్స్ వరకి, 4 నెలల వరకి తను చెప్తూ ఎళ్తుండు. నేను అవాయిడ్ చేస్తూ ఎళ్తున్నా. అవాయిడ్ చేయడానికి 2 కారణాలు. నంబర్ 1 ఇందులో ఉన్నటువంటి ప్రొడక్ట్స్. సోపు, సర్ఫు, షాంపూ, పేస్టు. సబ్బు, సర్ఫు, షాంపూలు, పేస్టుల బిజినెస్‌లో డబ్బులు ఏడికెళ్ళొస్తాయి. నేను జాబ్ చేసేది ఫార్మా ఇండస్ట్రీలో. అందులో ఒక్కొక్క టాబ్లెట్ రూ. 600 టాబ్లెట్ ఉంది నేను సేల్ చేసేది. ఒక సాషే రూ. 250 నుంచి 300 సాషేలున్నాయి. ఇలాంటి ప్రొడక్ట్‌లు అమ్మితేనే నా సాలరీ 50,000 ఉంది. ఇక్కడ సబ్బులు, సర్ఫులు, షాంపూలు అమ్మితే లక్షల్లో ఇన్‌కమ్ ఎట్లొస్తది? అనేటటువంటి ఆలోచనతోటి నేను అవాయిడ్ చేసిన. ఇది నంబర్ 1 రీజన్. నంబర్ 2 ఏందంటే, ఇది మీకు అందరికీ తెలిసిన రీజనే. అదేంటి అంటే, ఎవరన్నా మన ఇంట బలవంతం చేసినప్పుడు, అంటే మీన్స్ ఫోర్స్ చేసి మీటింగ్‌కి రా అని ఫాలో అప్ చేసినప్పుడు, జనరల్‌గానే మనం అవాయిడ్ చేస్తా ఉంటాం. అప్పుడేమనుకుంటామంటే, మనం జాయిన్ అవ్వటం వల్ల వాళ్ళకేమొస్తదో అనే ఆలోచన ఉంటది తప్ప, నేను బాగుపడడానికే నాకొక అవకాశం వస్తుంది. నా ఇంట అందుకే వీళ్ళు బతిలాడుతున్నారు. నా కోసమే వీళ్ళు చెప్తున్నారు అనేటటువంటి ఆలోచన 1% కూడా ఉండదు మనకు. మన మైండ్‌లో ఏముంటదంటే, నేను నేను జాయిన్ అవ్వటం వల్ల, నేను వీళ్ళతో పాటు ఎళ్ళటం వల్ల వీళ్ళకేదో ఉపయోగం జరుగుతది. అందుకే నన్ను ఇన్ని సార్లు ఫాలో అప్ చేస్తున్నారు. నేను జాయిన్ అయితే వీళ్ళకేదో వస్తది. ఇది రెండో కారణం నేను మీటింగ్‌కెళ్ళకపోవడానికి. ఎళ్ళడానికి మెయిన్ కారణం ఏందంటే, నన్ను జాయిన్ చేయాలనుకున్న వ్యక్తి మీటింగ్‌కి రమ్మని చెప్పడం మానేసి ఏం చేసిండంటే, నేను గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నా అన్నాడు. ఆ కారణంతోటి ఇంత కష్టపడి కొట్టినటువంటి గవర్నమెంట్ జాబ్ వదిలేయటానికి కారణం ఏంటిది? అని తెలుసుకోవడానికి నేను మీటింగ్‌కెళ్ళా. ఎప్పుడైతే మీటింగ్‌కెళ్ళినో అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిది? ఒరిజినల్ ఇండస్ట్రీ ఎలా ఉంటది? జనాల్ని మోసం చేసే ఫేక్ స్కీమ్‌లేంటివి? ఇది ఒక 15, 20 మినిట్స్ అక్కడ అర్థం చేసుకున్న తర్వాత ఇంటికొచ్చి ఒక 6 మంత్స్ నేను పార్ట్ టైమ్ స్టార్ట్ చేసిన ఈ బిజినెస్‌ను. పార్ట్ టైమ్ అంటే డైలీ 1 అవర్. ఎవ్వరు ఫోర్స్ లేదు నా మీద. అప్లయన్స్ ఫాలో అప్ గాని పెద్దగా అంటే జస్ట్ ఆ 4 నెలలు నన్ను మీటింగ్ తీసుకోవడానికి ఫాలో అప్ చేసిండు సారు. తర్వాత ఏ రోజు కూడా నన్ను మీటింగ్‌లకి రమ్మని గాని, లేకపోతే నువ్వు ఈ ట్రైనింగ్ అటెండ్ అవ్వు గాని, ఎక్కువగా నేను సేల్స్ సార్‌కి బర్డెన్ ఇవ్వలేదు. ఎందుకంటే నాకు బిజినెస్ ఏందో అర్థమైపోయింది. ఇంకెవరు బతిలాడాలి? అప్పుడు జూమ్ మీటింగ్‌లు కూడా లేవు. పెద్దగా లేవు జూమ్ మీటింగ్స్. ఎప్పుడో ఒకసారి ఏదో మీటింగ్ జరిగితే గ్రేట్. నా మనసులో ఏముండంటే, ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి చివరి అవకాశం. చాలా వండర్‌ఫుల్‌గా ఉంది బిజినెస్. మనం ఎక్కడ ఎవరిని ఫ్రాడ్ చేసేది లేదు. మనం మోసపోయేది లేదు. ఎక్కడ అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. బిజినెస్ అంటే ఒక 2 నిజాలుంటే 4, 5 అబద్దాలుంటాయి. కానీ ఇక్కడ ఏ బిజినెస్‌లో మనం అబద్ధం ఆడాల్సిన అవసరమే లేదు. ఇది నాకు బాగా అర్థమైంది. అయితే ఆ 15 నిమిషాల క్లాస్‌లో చెప్పినటువంటి విషయాలేంటివంటే, ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఎలా ఉంటది? జనాల్ని మోసం చేస్తున్నటువంటి, ఫ్యూచర్‌లో చేయబోయేటటువంటి స్కీములు ఎలా ఉంటాయి? యాక్చువల్‌గా డైరెక్ట్ సెల్లింగ్‌లో స్కీమ్ అనేది ఉండదు. స్కీమ్ ఇన్వాల్వ్ అయిందే ఫ్రాడ్. డైరెక్ట్ సెల్లింగ్‌లో బిజినెస్ మోడల్ ఉంటది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్‌లో ఇది అఫీషియల్‌గా ఉంది. గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. లీగల్‌గా ఉంది. ఎవరిని మనం ఫ్రాడ్ చేయడానికి ఛాన్స్ లేనటువంటిది బిజినెస్ మోడల్. అది డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని బయట జరిగేటేంటంటే స్కీమ్‌లు. సింపుల్‌గా డిఫరెన్స్ ఏందంటే, ఒక ప్రొడక్ట్ కంపెనీలో తయారు చేసినటువంటి ప్రొడక్ట్ కంపెనీ ఓనర్ ఏం చెప్తున్నాడంటే, "సార్ నా కంపెనీలో నేను ప్రొడక్ట్ తయారు చేస్తున్నా. ఇది నేను ప్రమోట్ చేయడానికి వేరే సెలబ్రిటీస్‌ని వాడట్లేదు. నా దగ్గర ఉన్న ప్రొడక్ట్ మీరు ఒకసారి కొనుక్కొని వాడి చూడండి. బాగాలేదు అంటే నాకు రిటర్న్ ఇవ్వండి. ఒకవేళ నా ప్రొడక్ట్ మీకు నచ్చినట్లయితే ఇదే ప్రొడక్ట్ మీరు ప్రమోట్ చేసుకొని ఇన్‌కమ్ తీసుకోవచ్చు." ఇది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క బిజినెస్ మోడల్. సెలబ్రిటీలు, హీరోలందరూ గూడా ప్రొడక్ట్ వాడకుండా ప్రమోట్ చేసి డబ్బు తీసుకుంటారు. డైరెక్ట్ సెల్లింగ్‌లో మనం వాడి ప్రమోట్ చేసి డబ్బు తీసుకోవాలి. ఇది బేస్ కాన్సెప్ట్. మరి స్కీమ్‌లేంటివి? మీరు జాయిన్ అవ్వండి. ఓ ఇద్దరిని జాయిన్ చేయండి.
మీరు 10,000 కట్టండి, ఇంకో ఇద్దరిని కట్టించండి, సంవత్సరం తిరిగే లోపు లక్షలు వస్తాయి, కోటీశ్వరులు అవుతారు, మీరు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, ఏ మీటింగ్కి రావద్దు, కష్టపడాల్సిన అవసరమే లేదు, జస్ట్ 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే వారం వారం 2,000 పడతాయి, లేకపోతే 2 వారాలకు 1,000 రూపాయలు పడతాయి, సంవత్సరానికి డబుల్ అవుతుంది. ఇట్లా నిజానికి అబద్ధానికి చాలా దగ్గర సంబంధం ఉండి నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి కళల గురించి మాట్లాడినప్పుడు అది స్కీమ్. అండ్ పైసలు కష్టపడకుండా వస్తున్నాయంటే అది 100% స్కీమ్. నువ్వు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు అంటే అది ఫ్రాడ్. కష్టపడే సమస్య లేదు అంటే అది డెఫినెట్గా ఫ్రాడే. 3 లైన్స్ సార్ డైరెక్ట్ సెల్లింగ్ లో. ఇప్పటికీ చాలా మందికి నేను నేను మీటింగ్లు పెడతా ఉంటే నాకు బాగా అర్థమైనటువంటి విషయం ఏంటంటే, డబ్బు సంపాదించాలి, ఉరకాలే 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 దుంకాలని చూస్తారు తప్ప బిజినెస్ అర్థం చేసుకోవడానికి 100లో 80 మంది ప్రయత్నం కూడా చేయట్లేదు. ఆల్రెడీ వెస్టీజ్లో ఉండి డబ్బు సంపాదించే వాళ్ళ దగ్గర కూడా ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే జాయిన్ చేయడానికి వెంటబడుతున్నారు. నాకు 1,00,000 వచ్చింది, నేను కార్ తీసుకున్నా, నేను లైఫ్ మంచిగా లీడ్ చేస్తున్నా, మీరు కూడా నాతో పాటు రండి అని చెప్తున్నారు. అది తప్పు కాదు చెప్పడం. కానీ ఇక్కడ మీరు ఒకసారి థింక్ చేయండి. ఏపీ, తెలంగాణ గురించే మాట్లాడదాం. మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళం కాబట్టి వేరే దాని గురించి పక్కన పెట్టి మీరు ఒకసారి ఆలోచించండి. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా సార్ నాకు డబ్బు అవసరం లేదు, నేను ఎక్కడ జాయిన్ అవ్వను అనేటటువంటి విషయం ఏమైనా ఉందా? అందరూ డబ్బు కోసమే కదా, డే అండ్ నైట్ పనిచేసే డబ్బు గురించే కదా, వ్యవస్థ నడిచేదే డబ్బు గురించి కదా. డబ్బు వల్ల నడుస్తుంది, డబ్బు గురించి నడుస్తుంది. డబ్బు కొరకే పోరాటం. ఒక మనిషి ఇంకో మనిషి చంపుతున్నాడు కూడా ఆ డబ్బు కోసం. పొద్దున్న లేస్తే మన కళ్ళ ముందులో జరిగే మోసాలన్నీ డబ్బు గురించే, పనులన్నీ డబ్బు గురించే. ఆఖరికి భిక్షగాడు కూడా పనిచేసే డబ్బు గురించే. అన్నం పెడితే ఏ భిక్షగాడు తీసుకుంటలేడు ఇప్పుడు. అన్నం వద్దు సార్, పైసలు ఇవ్వండి, అది రూపాయి వేయండి, రూపాయి రిటర్న్ ఇచ్చి 10 రూపాయలు అయితేనే తీసుకుంటాడు. పైసల కోసం ఇంత కష్టపడేటటువంటి మనిషి డబ్బు నిజాయితీగా వస్తుంది, కష్టపడితేనే వస్తుంది, ధర్మబద్ధంగా పని చేస్తేనే వస్తుందని గనుక తనకు అర్థమైతే వస్తాడా రాడా మీరు ఆలోచించండి. మీ మనసుతోటి ఆలోచించండి. నాకు పెద్ద పెద్ద టాలెంట్ లేవు సార్. నేను మీకు అందరికి ఓపెన్‌గా చెప్తున్నా. యూట్యూబ్‌లో వింటున్నోళ్ళకి, ఇక్కడ వింటున్నోళ్ళకి నా దగ్గర పెద్ద పెద్ద హై టాలెంట్ లేదు. చిన్న ఆలోచన ఉంది. ఆలోచన ఏందంటే మనం ఎవరిని మోసం చేయట్లేదు, మనం మోసపోవట్లేదు. మనం ఒక ప్రొడక్ట్ కొనుక్కొని వాడుతున్నాం. అదే ప్రొడక్ట్ బాగుంటే 10 మందికి చేరవేస్తున్నాం. ఆ చేరవేసినటువంటి క్రమంలో మనం పని చేస్తున్నాం కాబట్టి నేను మహేష్ సార్ దగ్గరికెళ్తున్నా. నేను వాడిన ప్రొడక్ట్ మహేష్ సార్‌కు ప్రమోట్ చేసిన. నా మీద రెస్పెక్ట్ తోటో, నాకు మహేష్ సార్‌కి ఉన్న ఫ్రెండ్‌షిప్ వల్లనో మహేష్ సార్ ప్రొడక్ట్ వాడుకున్నాడు. నేను చెప్పడం వల్ల ప్రొడక్ట్ సేల్ అయింది కాబట్టి ఆ సేల్‌కి నాకు కమిషన్ ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్‌లో ఏదైనా ఒక ఫ్లాట్ చూపెట్టినప్పుడు, ఆ ఫ్లాట్ చూపెట్టిన అతనికి సెల్లర్ నుంచి, బయర్ నుంచి కమిషన్ వచ్చినట్టే ఇక్కడ కూడా కంపెనీ నుంచి కమిషన్ వస్తది. ఇంత సింపుల్ కాన్సెప్ట్‌లో మనం గనక ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్‌గా ఉంది, ఇగో ఇంతే కాన్సెప్ట్ అని చెప్పి గనక వాళ్ళకి అర్థమైతట్టు చెప్తే 100% వాళ్ళు వస్తున్నారు సార్, నేను అది గమనించిన. కానీ ఎక్కువ సార్లు జరిగే మిస్టేక్ ఏందంటే లక్షలు కార్లు, ఆడి కార్లు, బెంజ్ కార్లు, మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు, ఫారెన్ ట్రిప్పులు తిరగొచ్చు. ఇది ప్రమోట్ చేస్తున్నారు. తప్పు కాదు మన మన పైసల్ని ప్రమోట్ చేసుకోవడం. కానీ జనాలు కార్లు, బిల్డింగ్‌లు, బంగ్లాలు చూసి వచ్చేదానికంటే బిజినెస్‌ని అర్థం చేసుకొని రావటం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే కారు చూసి వచ్చినోడు నెలలో బంద్ చేస్తాడు. నీ డబ్బులు చూసి వచ్చినోడు 6 నెలల్లో మానేస్తాడు. కానీ బిజినెస్‌ని అర్థం చేసుకొని ఆకలుండి వచ్చినోడు నువ్వు పొమ్మన్నా పోడాడు. నేనొచ్చింది అట్నే. నేను ఈ బిజినెస్‌లోకి వచ్చింది అట్నే. అందుకే నేనేం డిసైడ్ అయ్యానంటే ఇప్పటి నుంచి ఎవరిని కూడా జాయిన్ అవ్వు అని అడగను. బిజినెస్ ఏందో అర్థం చేసుకోమని అడుగుతా. ఇష్టం ఉంటే నాతో పాటు రా. ఇద్దరం కలిసి కష్టపడి డబ్బు సంపాదిద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నిన్న మొన్న కాదు సార్ స్టార్ట్ అయింది. 1920లో మొదలైన కాన్సెప్ట్ ఇది. భారతదేశానికి స్వతంత్రం రాకముందు మొదలైన కాన్సెప్ట్. మన భారతదేశంలోకి వచ్చింది 1996లో. ఇండియన్ గవర్నమెంట్ దీనికి గైడ్ లైన్స్ ఇచ్చింది 2016లో. మనందరి అదృష్టం ఏం తెలుసా? నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యే పాయింట్ ఏం తెలుసా? 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఇస్తే మన వెస్టీజ్ కంపెనీ స్టార్ట్ అయింది 2004లో. అంటే 2016లో గైడ్ లైన్స్ వచ్చినాయి. 2004లో మన కంపెనీ స్టార్ట్ అయింది. గౌతమ్ వాలి సార్ యొక్క విజన్ చూడండి. ఎంత గ్రేట్ విజనరీ లీడర్ కింద మనం ఉన్నాం అనేది చూడండి ఒకసారి. 12 సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇస్తుందని ఊహించలేదు. కానీ 12 సంవత్సరాల ముందే గైడ్ లైన్స్ ఎట్లొస్తాయో
దాని ప్రకారం ఈ కంపెనీ స్టార్ట్ చేసినటువంటి ఒకే ఒక్క విజనరీ లీడర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గౌతమ్ బాలి సార్. గల్లా ఎగరేసుకొని గర్వంగా చెప్పుకోవచ్చు ఈ మాట. ఇలాంటి ఒక కంపెనీ మేనేజ్మెంట్ ఉండడం మన అదృష్టం. అర్థమైందా? 12 సంవత్సరాల తర్వాత వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే కంపెనీ స్టార్ట్ చేయడం అనేది మా ఎంఎస్ఆర్ గారు ఎప్పుడు చెప్తారు. చాలా అద్భుతమైన మాట చెప్తాడు. మనందరి ఆలోచనలు బంగాళాఖాతం వరకు వెళ్ళి ఆగితే గౌతమ్ బాలి సార్ ఆలోచనలు బంగాళాఖాతం నుంచి మొదలైతాయి. ఎంత ఎంత పవర్ఫుల్ మాట అది. ఇప్పుడు సార్ దగ్గర 2030 వరకు ప్లాన్ ఉంది. మన దగ్గర రేపేం చేయాలనో ప్లాన్ లేదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్టేజ్ మాత్రమే ఇండియాలో నెంబర్ 1 ఉండటానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా కంపెనీల్లో మనది టాప్ 50లో ఉండటానికి 2-3 కారణాలు ఉన్నాయి సార్. అందులో నెంబర్ 1 విజన్. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని గమనించి డిజిటల్‌గా రెడీ అయినటువంటి ఒకే ఒక కంపెనీ సార్. డిజిటల్‌గా యాప్ మొదలుపెట్టి అండ్ ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్ ఇవ్వటం, టోల్ ఫ్రీ నంబర్ పెట్టటం, వీటన్నిటికి ఆన్‌లైన్‌లో ట్రైనింగ్స్ ఇవ్వటం, వీటన్నిటికి రెడీగా ఉన్నటువంటి ఒకే ఒక కంపెనీ వెస్టేజ్. ఇది నెంబర్ 1 కారణం. నెంబర్ 2 పనికిమాలినటువంటి సూట్లు కొనండి, శారీలు కొనండి, లేకపోతే ముక్కు పుల్లలు కొనండి, ఇస్త్రీ పెట్టెలు కొనండి, బైకులు కొనండి, కార్లు కొనండి అని చెప్పి అనవసరమైనటువంటి కిట్లు అంటగట్టకుండా ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో ఆరోగ్యం అవసరం జనాలకి. డబ్బుల కంటే ముఖ్యమైనటువంటిది డబ్బు 100% ముఖ్యమే. డబ్బు కంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యాన్ని ఇవ్వటం ద్వారా నేను ఇన్‌కమ్ జనరేట్ చేస్తా అని చెప్పి టు హెల్ప్ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్ అని చెప్పి ఒక విజన్ పెట్టుకొని జనాలు వాళ్ళ ఆర్థిక స్వాతంత్రాన్ని వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారమే నిర్మించుకోవాలని చెప్పేసి ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తున్నటువంటి లీడరు గౌతమ్ బాలి సార్. మీరు ప్రొడక్ట్స్‌ని ఒకసారి గమనించండి సార్. సప్లిమెంట్స్ ఈ రోజులలో ఎవరు కూడా ఏ హాస్పిటల్‌లో చూపెట్టుకుంటే నేను బాగుంటా అని ఆలోచిస్తలేరు. హాస్పిటల్‌కే పోకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని ఆలోచిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత అన్నం తినే ముందు చెయ్యి కడుక్కోవడం కూడా అలవాటు లేనోళ్ళు, అన్నం తిన్న తర్వాత అన్నం తినక ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం, శానిటైజర్ పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు. పొద్దున్నుంచి అసలు అన్నంతోటి సంబంధం లేకుండా అన్నం తినేటప్పుడు కూడా చెయ్యి కడగనోళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా శానిటైజర్ పెట్టడం అలవాటు చేసుకోవడం వచ్చింది లాక్‌డౌన్ తర్వాత. సో హెల్త్ మీద ఇంత అవేర్‌నెస్ వచ్చింది. మంచి ఫుడ్ తినడానికి అలవాటయ్యారు. ఆరోగ్యంగా ఉండటానికి అలవాటయ్యారు కాబట్టి సప్లిమెంట్స్ అనేది ఇప్పుడు డిమాండ్ ఉంది. స్కూటీలు, ముక్కు పుల్లలు, శారీలు, సూట్ల బిజినెస్ కాదు ఇది అందుకే. మీరు ఒకసారి గమనించండి ప్రొడక్ట్‌లు కూడా. ఏదో ఫర్ ద సేక్ ఆఫ్ సేల్స్ ప్రొడక్ట్ లేవు. సీఎండీ కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో జనాలు ఫిల్టర్ వాటర్ తాగి మోకాళ్ళ నొప్పులు తెచ్చుకుంటున్నారు. బాడీలో ఉన్నటువంటి కాల్షియం లాంటి చాలా రకాల మినరల్స్ మొత్తం పోతున్నాయి కాబట్టి మినరల్స్‌ను జమ చేసేటటువంటి ఒక వాటర్‌ని తయారు చేయాలని చెప్పి సీఎండీ డ్రాప్స్ ఇచ్చారు. పంచతులసి రెగ్యులర్‌గా ఉన్నటువంటి రకరకాల డిసీజెస్ తోటి మనం బాధపడుతున్నారు కాబట్టి పంచతులసి లాంచ్ చేశారు. అట్లా మీరు ఒక్కొక్క ప్రొడక్ట్ సబ్లింగ్వల్ స్ప్రే, డ్యూ గార్డెన్ ఒక్కొక్క ప్రొడక్ట్‌ని గమనించండి. ఏది కూడా జనాలకు అవసరమైన ప్రొడక్ట్ కాదు. ఇప్పుడున్న జనరేషన్‌లో జనాలు హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఉండడానికి సప్లిమెంట్ స్టార్ట్ చేశారు. అట్లా నెంబర్ 2 ఫస్ట్ వచ్చేసి విజన్, నెంబర్ 2 ప్రొడక్ట్ రేంజ్, నెంబర్ 3 గ్లోబల్ ప్రెజెన్స్. 9 దేశాల్లో అవైలబుల్ ఉన్నాం మనం ఇప్పుడు. 9 దేశాల్లో. అండ్ నెంబర్ 4 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు గాని, మనకు ప్రొడక్ట్ అందుబాటులో పెట్టడం గాని, ఆన్‌లైన్ బిల్లింగ్ గాని ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి లేవు. చాలా మంది అనుకుంటారు, సార్ నాకు మా ఇంటి పక్కన స్టోర్ లేదు సార్ అని. ఇంటి పక్కల కాదు మీ రాష్ట్రంలో కూడా స్టోర్ లేని కంపెనీలు చాలా ఉన్నాయి బయట. అందుకే నడుస్తలేవు. అండ్ నెంబర్ 5 చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏం తెలుసా? 100% ఎథికల్ బిజినెస్ చేస్తున్నటువంటి ఒకే ఒక ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టేజ్. 100% ఎథికల్ బిజినెస్. ఎవరిని మోసం చేయకుండా, ఒక్క రూపాయి జాయినింగ్ ఫీజు తీసుకోకుండా ప్రొడక్ట్ నేను తయారు చేసిన, క్వాలిటీగా తయారు చేసిన, వాటి మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్ అన్నీ నేనే తీసుకున్నా. ట్రాన్స్‌పోర్టేషన్ కూడా నాదే. తీసుకొచ్చి వైజాగ్ బ్రాంచ్‌లో పెట్టిన ప్లాన్ కూడా నేనే డిజైన్ చేసిన, మీటింగ్‌లు కూడా నేనే పెట్టిస్తున్నా. ఆఫీస్ కూడా నాదే, మొత్తం నాదే. మీరు చేయాల్సిన పనల్లా కిరాణా షాప్‌లో ప్రొడక్ట్ కొనే బదులు నా ఆఫీస్‌లో నా దగ్గర ప్రొడక్ట్ తీసుకోండి. ఆ ప్రొడక్ట్ మీకు నచ్చితే కస్టమర్‌గా ఉండిపోయినా నాకు నో ప్రాబ్లమ్. లేదు సార్ ఇదే ప్రొడక్ట్‌ను యూజ్ చేసుకొని నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే చేసుకోండి. మీరు ఎంతమందికి నా ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తే, ఎంతమంది దగ్గరికి మీరు ఈ ప్రొడక్ట్‌ని తీసుకెళ్తే మీకు అంత డబ్బిస్తా. సెలబ్రిటీలు గుట్కాలు అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తున్నారు సార్. గుట్కాలు అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చి డబ్బు సంపాదిస్తున్నారు సెలబ్రిటీలు. మనోళ్ళకి సబ్బుల కంపెనీ అంటే నామూషి అనిపిస్తుంది. ఇంత చదువు నేను సబ్బులలో పని చేస్తున్నా సార్ అని. ముందు వాడి చూడండి తర్వాతే నమ్మండి అని చెప్పి గడి డిటర్జెంట్ పౌడరు, నవరత్న ఆయిలు
చిన్న చిన్న వాటికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు అక్కడ. పనికి వాళ్ళ విషయాలు కూడా యాడ్ ఇస్తున్నారు. గుట్కా యాడ్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్? గుండె మీద చేసుకొని ఆలోచించారు. ఒక హీరో గుట్కా గురించి ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? గుండె మీద చేసుకొని ఆలోచించండి. కానీ అక్కడ హీరో గుట్కా చెప్తున్నాడు. మనకేం నొప్పి లేదు. ఇక్కడ మన వాళ్ళు సబ్బు గురించి మాట్లాడతారే, సబ్బుల కంపెనీలో పనిచేస్తారు ఎవరన్నా అని అంటున్నారు. నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే, పెద్ద పెద్ద హీరోలు సైతం వాళ్ళ ఇంట్లో వాడనటువంటి ప్రొడక్ట్ల గురించి ప్రమోట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద హీరోలు. ఇక్కడ నేనేం చేస్తున్నా, మా ఇంట్లో వాడేటటువంటి ప్రొడక్టే, అది కూడా నాకు బాగా నచ్చిన ప్రొడక్టే నేను ప్రమోట్ చేస్తున్నా. అంటే నా దగ్గర ఫిల్టర్ జరుగుతుంది. నాకు నచ్చకపోతే ప్రొడక్ట్ ముందరికి వెళ్ళదు. కాబట్టి నాకు నచ్చడం అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నాకంటే ఎక్కువ కంపెనీ ఓనర్కి ఇంపార్టెంట్. నాకు ఇది చాలా మనస్తృప్తినిచ్చింది సార్ ఈ బిజినెస్. నేను వాడాలి. నాకు నచ్చితే 10 మందికి ప్రమోట్ చేయాలి. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టలేదు. ఎవరితోటి అనవసరమైన అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. ఇన్‌కమ్ ఇంతొచ్చింది, అంతొచ్చిందని డప్పు కొట్టవలసిన అవసరం లేదు. సార్ నేను ఒక ప్రొడక్ట్ వాడుతున్నా. నాకు నచ్చింది. మీరు కూడా వాడండి. సింపుల్ కాన్సెప్ట్ డైరెక్ట్ సెల్లింగ్. కాకపోతే దీన్ని అర్థం చేసుకోవడానికి టైం పెట్టాలి. చాలా మంది ఉరుకులాడి ఈ 6 ఏసుకోండి, 6 కింద 6 ఎయండి, 3 కింద 3 ఎయండి. తొందరగా క్రౌన్ అవ్వాలి, తొందరగా స్టార్ అవ్వాలి. నేను ఏ రోజు లెవెల్ ఎమ్మడి పరిగెత్తలేదు. ఏ రోజు డబ్బులు ఎమ్మడి పరిగెత్తలేదు. నా మోటో అల్లా ఒకటే. మిమ్మల్ని ఫాలో అవ్వమని నేను చెప్తలేను. నా మోటో మీకు చెప్తున్నా. ఏం చేసినా అంటే, నా ఆపోజిట్ కూర్చున్న పర్సన్ ఎవరైనా పర్వాలేదు. అతనికి డబ్బు ఖచ్చితంగా అవసరం ఉంది అనేటటువంటి ఇంటెన్షన్ నాది. ఆయన రోజు ₹1,00,00,000 సంపాదించని. అయినా ఆయనకు డబ్బు అవసరం ఉంది అని నేను నమ్ముతా బలంగా. అంత డబ్బు అవసరం ఉన్న పర్సను నేను చెప్పబోయే బిజినెస్ లో నిజాయితీ ఉంది అని గనక ఆయనకు అర్థమైతే ఖచ్చితంగా ఈ బిజినెస్ టేకప్ చేస్తాడు అనే మైండ్ సెట్ తోటి నేను బిజినెస్ ప్లాన్ మొదలు పెడతా. ఎక్కడికి పోయినా, ఏ మీటింగ్ పోయినా. నేను మీకందరు కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక సునామీ సృష్టించబోతున్నటువంటి వ్యవస్థ డైరెక్ట్ సెల్లింగ్. ఈ రోజు మనకు తక్కువ ఇన్కమ్‌లు వస్తున్నాయని చెప్పేసి ₹100, 200, 500, ₹1000 వస్తోళ్ళు మీద పని చేయకుండా ఒక్కసారి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి సెర్చ్ చేయండి గూగుల్‌లోకెళ్ళి. ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ ఇండియా అని సెర్చ్ చేయండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసి వెస్టీజ్ కంపెనీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని ఒకసారి సెర్చ్ చేయండి. ఈ చాలా గర్వంగా ఉంటది వెస్టీజ్ గురించి మాట్లాడినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి నాకు. ఇంత పవర్‌ఫుల్ ఇండస్ట్రీలో ఒకవేళ నేను జాయిన్ కాకుండే నా పొజిషన్ ఎలా ఉంటుండే? ఇప్పటికి ఏపీ, తెలంగాణలో 6.5 లక్షల మందికి నేను డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. జూమ్ మీటింగ్స్ కాకుండా. 70-80 లక్షల మందికి ఓవరాల్‌గా నా వీడియోస్ గాని, సోషల్ మీడియా ద్వారా నేను రీచ్ అవ్వడం జరిగింది. ఒక ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేసి కనీసం తనను తాను ప్రమోట్ చేసుకునేటువంటి, తనను తాను పరిచయం కూడా చేసుకోలేనటువంటి పొజిషన్‌లో ఉన్న నాలాంటి వ్యక్తికి ఏపీ, తెలంగాణలో ఇందాక సార్ చెప్పినట్టు ఎస్టీలో ఉన్నటువంటి దాదాపు అందరికి నా ముఖం తెలిసి స్టార్ట్ చేసిందంటే ఈ ఇండస్ట్రీ యొక్క పవర్ ఏందో మీరు అర్థం చేసుకోండి. చాలా మంది ఇలా డబ్బులు మాత్రమే చూస్తున్నారు. ఇందులో డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, మంచి నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, 10 మందికి హెల్ప్ చేయొచ్చు. ఒక మనిషి భూమి మీద పుట్టి చనిపోయిన దాకా తను ఏమేమి కోరుకుంటాడో అన్నీ ఉన్నాయి బిజినెస్ లో. కాకపోతే అయ్యప్ప స్వామి మాల వేసినట్టు వేసుకోవాలి ఫస్ట్ ఈ బిజినెస్. మనస్ఫూర్తిగా నమ్మాలి. బిజినెస్ లాగా చేస్తలేను సార్ నేను ఈ బిజినెస్ ఏ రోజు కూడా ఒక ఒక ఏమంటారు ఒక వ్యాపారం, ఇది ఒక డబ్బు వచ్చే వ్యాపారం, టైం టు టైం చేయాలి, ఈ టైం బంద్ చేయాలి, నా మనసులో అట్లా లేనలేదు. 24/7 నేను వెస్టీజియన్. నైట్ 12 గంటలకు నాకు ఫోన్ వచ్చి ఎవరైనా ప్లాన్ చెప్పమన్నా నేను రెడీగా ఉన్నా. ఇందాక మహేష్ సార్ చెప్పినట్టు పొద్దున నాకు మీటింగ్ ఉంది మనుగురులో, మధ్యాహ్నం కొత్తగూడెంలో ఉంది, ఇప్పుడు నేను జర్నీలో ఉన్నా హైదరాబాద్. ఈ టైం కూడా ఎందుకు మహేష్ సార్ అడిగిండు, పాప నేను ఇస్తాను సార్, మళ్ళీ డేట్ నేను దొరకదు, నేను బిజీగా ఉంటా, నాకు ఆ మాట చెప్పబుద్ధి కాదు ఎందుకు. సార్ లాంటి ఒక వ్యక్తి, ఆయన ఆల్రెడీ వెస్టేజ్ లో నేను కొన్ని విషయాలు సార్ దగ్గర నేర్చుకున్నా. అట్లాంటి ఒక వ్యక్తి నన్ను అడిగి సార్ మీ డేట్ కావాలంటే నేను ఇవ్వను సార్ అనే మనసే నాకు రాదు. ఎందుకు రాదు అంటే బిజినెస్ అంత గొప్పది, నాకు అన్నం పెట్టిన బిజినెస్ ఇది. దీంట్లో ఒక 10 మంది నా వాయిస్ వింటే సార్ మీ వాయిస్ పనికి వస్తుందని చెప్తే నాకు వద్దు సార్ అనబుద్ధి కాదు. ఎంఎస్ఆర్ గారి దగ్గర మేము నేర్చుకున్నటువంటి సంస్కారం ఏంటంటే మనం బతుకుతూ ఇంకో 10 మంది బతికేలా పనిచేయాలి. నాకు డబ్బు వచ్చింది, నేను కారు కొన్నా, నేను బాగుపడ్డా, ఎవరికి ఉపయోగం? ₹1,00,00,000 సంపాదించడం కూడా ఎవరు డేకరు. అదే ₹10 దానం చేసినోని వీడు చచ్చిపోయిన రోజు గుర్తుపెట్టుకుంటారు, నాకు ఆ రోజు ₹10 హెల్ప్ చేసిండు బస్ టికెట్ లేకుండా అని చెప్పి గుర్తుపెట్టుకుంటారు. బలవంతుడు ఎప్పుడు బలహీనునికి అండగా ఉండాలని మా ఎంఎస్ఆర్ గారి యొక్క ఆ పదం ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, మీకు అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బిజినెస్ లో తప్పు లేదు. మీకు ఫైనల్ ఒక లైన్ చెప్తున్నా, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మంచిదే, అందులో మోసాలు ఉంటాయి. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మంచిదే, అందులో మోసాలు ఉంటాయి. రాజకీయం
అది మంచిదే, అందులో కూడా మోసాలు ఉంటాయి. సినిమా ఫీల్డ్ అది కూడా మంచిదే, అందులో కూడా మోసాలు ఉంటాయి. హోటల్ బిజినెస్ మంచిదే, కుక్కలతోటి బిర్యానీ పెట్టినోడు కూడా ఉన్నాడు. మీరు ఏ బిజినెస్ అని తీసుకోండి, స్కూలు, విద్యా వ్యవస్థ, వ్యవస్థ మంచిదే, కానీ పైసల కోసమే స్కూల్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ట్రాన్స్పోర్టేషన్ మంచిదే, కానీ అందులో కూడా మోసాలు ఉన్నాయి. పర్మిషన్ లేకుండా వెహికల్స్ నడిపి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఏ బిజినెస్ అయినా తీసుకోండి, ప్రతి ఒక్క వ్యవస్థ 100% మంచిదే, కానీ అందులో మంచి చెడు రెండు ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్ కూడా 1000% ఇండస్ట్రీ మంచిదే, కానీ దీంట్లో ఫేక్ స్కీములు ఉన్నాయి. మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే అసలు ఆ స్కీములకి డైరెక్ట్ సెల్లింగ్ తేడా ఏందో మనం స్టడీ చేసి నేర్చుకోవాలి. మన మన వైపు నుంచి స్టడీ చేయాలి. సైదుల్ సార్ చెప్పిండానో, మహేష్ సార్ చెప్పినానో నమ్ము అని చెప్తలేను. మీ వైపు నుంచి ఒకసారి చూడండి, ఏది ఫేక్ ఇండస్ట్రీ, ఏది జెన్యూన్. ఒకవేళ ఇండస్ట్రీయే మోసం అయితే ఇట్లా ఎట్లా నడుస్తుంది సార్? వైజాగ్ నడిబొడ్డులో స్టోర్ పెట్టి, హైదరాబాద్ నడిబొడ్డులో ఆఫీస్ పెట్టి, తెలంగాణలో 300 స్టోర్లు, ఆంధ్రాలో 270 పైగా స్టోర్లు పెట్టి, పెద్ద పెద్ద ఈవెంట్ కండక్ట్ చేసి, ఢిల్లీ నడిబొడ్డులో 40,000 మంది లేడీస్ తోటి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రులతో అవార్డు ఇస్తా ఉంటే నీకు ఏమర్థం అవుతుంది? ఒకసారి థింక్ చేయండి. ఫేకు ఫేకు ఫేకు, ప్రతి దానికి వెనకలో మాట ముందలో మాట. ఏం అర్థం కానప్పుడు ఫేక్ అంటే నీకు ఏం అర్థం అవుతుంది చెప్పు నాకు? ఒకసారి కూర్చొని ఇంతమంది జనాలు వస్తారంటే 40,000 మంది పిచ్చోళ్ళు అయితే ఉండరుగా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే పిచ్చోళ్ళు అయితే ఉండరుగా? వాళ్ళని పిలవంగానే వచ్చి అవార్డు ఇచ్చి డైరెక్ట్ సెల్లింగ్ మంచి ఇండస్ట్రీ చాలా బాగుందని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా లాంటి మేడం చెప్పదుగా? పినరయ్ విజయన్ బాగా చదువుకున్నటువంటి 100% లిటరసీ ఉన్న రాష్ట్రంగా కేరళని పొగుడుతాం మనందరం. అంత అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సారు డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఏం మాట్లాడండి ఒకసారి వినండి. సో క్లియర్ గా, క్లారిటీగా, మనస్ఫూర్తిగా అర్థం చేసుకోని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఇప్పటిదాకా జాయిన్ అవ్వండి అని ఎవరిని అడగలేదు. ఫ్యూచర్ లో కూడా నేను ఎవరిని అడగను జాయిన్ అవ్వమని. బిజినెస్ ఏందో అర్థం చేసుకోండి, ఒక్కసారి నాకు టైం ఇవ్వండి, నేనన్నా మీకు చెప్తా, మీరన్నా మా ఇంటికి రండి, నేను మాట్లాడతా. ఫేక్ ఎందుకో నాకు ప్రూవ్ చేస్తే నేను ఆన్ ది స్పాట్ లో బిజినెస్ మానేస్తా. నేను జెన్యున్ ఎందుకో నీకు చెప్తా, ఇద్దరం కలిసి పని చేద్దాం. మళ్ళీ ఉట్టేది లేదు సార్, ఇంకో జన్మ లేదు. ఇక్కడ ఊకే అనుమానంతో చావద్దు. చేస్తే చేయండి, లేకుంటే మానేసేయండి. లేదు అర్థం కాకుండా సగం సగం జీవితంలో అసలే చావద్దు. రోజు పొద్దుగాల ఎవరో మోటివేట్ చేయాలి, ఎవరో ఫోన్ చేయాలి, ఎవరో మనల్ని ఎంకరేజ్ చేయాలి. మన జీవితం గురించి ఇంకోటి ఎంకరేజ్ చేయడం ఏంటి? నా పిల్లలు బాగా చదువుకోవడం కోసం వేరేవాడు ఎందుకు మోటివేట్ చేయాలి చెప్పు నన్ను? మా అమ్మ నాన్న నేను బాగా చూసుకోవడం కోసం థర్డ్ పర్సన్ ఎందుకు అవసరం పడుతుంది నాకు? నేను కారు తిరగాలంటే వేరేవాడు నన్ను మోటివేట్ చేయడం ఏంది? కామెడీ కదా అది? బిజినెస్ బాగుందా లేదా తెలుసుకున్నా, ఎంఎస్ఆర్ గారి మాటలతోటి ధైర్యం తెచ్చుకున్నా. ఒక్కసారి రోజు పొద్దుగాల ఎంఎస్ఆర్ మాట్లాడితే పొంగిపోవటం, మళ్ళీ ఎంఎస్ఆర్ లేనప్పుడు డౌన్ కావటం, మోటివేషన్కి ఎప్పుడు లోన్ అవ్వద్దు. క్లియర్ గా, క్లారిటీగా బిజినెస్ ని అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటిది? కానీ డైరెక్ట్ గా ప్రొడక్ట్ ఉంటుంది, మనం వాడుకోవాలి, నచ్చితే ప్రమోట్ చేయాలి. సింపుల్ కదా. దీంట్లో శశబిషలు ఏముంది చెప్పండి నాకు? నేను ఎప్పుడు కామెడీగా చెప్తా ఉంటా స్టేజ్ మీద. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్లల్లో పనిచేసే పని మనిషి దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు అన్ని రకాల వ్యక్తుల్ని మేము ఒప్పించగలం, కానీ మా ఇంటి పక్కన ఉన్న వెంకట్ గాని, ఇటు పక్కన ఉన్న మల్లి గాని ఒప్పించలేకపోతున్నాం. అది ప్రాబ్లం. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను నా వైపు నుంచి మీకు అందరికీ చెప్పాలనుకున్న పాయింట్ ఒకటే. ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, డిమాండ్ అనుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ 1000% సూపర్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ లో చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్ ఇవి మందిని ముంచేటివి. స్కీమ్ అంటే జాయిన్ చేసేది, లయబిలిటీ లేకుండా మాటలు మాట్లాడి అడ్డగోలుగా డబ్బులు వస్తాయని చెప్పి ఫాల్స్ ప్రామిస్లు చేసేది స్కీమ్. దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. డైరెక్ట్ సెల్లింగ్ జస్ట్ ఒక బిజినెస్ మోడల్ అంతే. బయట మీరు కిరాణ్ షాప్ లో కొనే ప్రోడక్టే ఇక్కడ కొంటున్నారు అంతే, వెస్టీజ్ బ్రాండ్ తోటి. దాన్ని ప్రమోట్ చేస్తే డబ్బు ఇస్తుంది. సింపుల్. ఇంత సింపుల్ గా దీన్ని అర్థం చేసుకోండి. అండ్ ఫైనల్ గా మా నాయన ఎప్పుడు అంటాడు, ఏ జాగిరి కాదు బిడ్డ భూమి, ఇట్లా పుట్టి చచ్చిపోద్దురా, ఏమన్నా చేయాలి. దాన్నే ఎంఎస్ఆర్ గారు ఇంకో రకంగా చెప్తాడు, క్రిమి వలె పుట్టి క్రిమి వలె మరణించే కంటే మనకంటూ కొన్ని ఆనవాళ్ళు సంపాదించుకోవాలని. నేను అది బాగా ప్రభావితమైనటువంటి పదం. మనం ఉత్తగా పుట్టినాం, చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత బొందకాడికి పోయే లోపల 100 చేతులు పోటీ పడతాడు బతకాలని చెప్పి ఎప్పుడు నాన్న చెప్తా ఉంటాడు. కాబట్టి కొంచెం బిజినెస్, ఇది నా జీవితంలో చివరిగా వచ్చిన ఆపర్చునిటీ అనుకొని పనిచేశాను నేను ఈ బిజినెస్కి వచ్చినప్పుడు ఫుల్ టైం. నేను రిజైన్ చేసిన జాబ్ ఎప్పుడంటే 2021 ఆగస్టు 1 రోజు నుంచి ఫుల్ టైం నేను ఈ బిజినెస్ చేయటం.
2020 జూన్ 9వ తారీఖు నేను జాయిన్ అయితే అప్పుడు నేను కొన్న 1400 రూపాయల ప్రొడక్ట్కి నాకు వచ్చిన ఇన్కమ్ 118 రూపాయలు. 118 రూపాయల కాడికి వెళ్ళి 6-7 మంత్స్ పని చేస్తే నా ఇన్కమ్ వచ్చేసి 13,000. 13,000 వచ్చినప్పుడు నేను 50,000 ఉద్యోగాన్ని వదిలేశాను. ఈ 6 నెలలు నేను చేసిన పని ఏంటంటే ఎంఎస్ఆర్ గారి మీటింగ్లకు వెళ్ళాను. 30-40 మీటింగ్లు అటెండ్ అయినా. ప్రతి మీటింగ్లో ముందు కూర్చునేది. సార్ ఒకటే మాట చెప్పిండు, నీకు 1,00,000 రావాలంటే ముందు కూర్చోండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ముందు కూర్చోండి అని చెప్తే నేను ఫోన్ సైలెంట్లో పెట్టుకునేది. స్విచ్ ఆఫ్ చేయకపోయేది కానీ సైలెంట్లో పెట్టుకొని ముందు కూర్చునేది. ప్రతి ఒక్క మీటింగ్ నా మైండ్ సెట్ మార్చింది. నాకు దీని మీద ఉన్న నమ్మకాన్ని పెంచింది. లీడర్షిప్ యొక్క విజన్ నాకు అర్థమైంది. గౌతమ్ బాలి సార్ యొక్క ఆయన విజనరీ థాట్, బిజినెస్ యొక్క లైన్ నాకు అర్థమైపోయి 30-40 మీటింగ్లలో ఇంకొక విషయం కూడా నాకు తెలిసింది. ఏ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలన్నా ముందు మనల్ని మనం మార్చుకోవాలి. నన్ను నేను మార్చుకోవడం నాకు అలవాటు లేకపోతే ఎంత గొప్ప బిజినెస్ నీ కళ్ళ ముందరకు వచ్చినా ఆఖరికి బంగారమే నీ కళ్ళకు కనబడ్డా దాన్ని అమ్ముకోనికి రాదు. కాబట్టి నన్ను నేను మార్చాలి, నా మాట తీరు మారాలి, నా పద్ధతి, ప్రవర్తన, నడవడిక నన్ను నేను మార్చినంత వరకే నాకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. నేను సక్సెస్ అవ్వాలంటే మార్చుకోవాలని చెప్పి నన్ను నేను అర్థం చేసుకొని అక్కడి నుంచి నేను మారటం మొదలైన 13,000 వచ్చినప్పుడు జాబ్ వదిలేస్తే ఇప్పుడు నేను వెస్టీలో ఫుల్ టైం చేయబట్టి ఎగ్జాక్ట్గా 4 సంవత్సరాల 4 నెలలు. 4 సంవత్సరాల 4 నెలలు ప్లస్ జాయిన్ అయినటువంటి అది మొత్తం కలుపుకుంటే 65వ నెల ఇది. 65 నెలల నుంచి వెస్టీజ్ ద్వారా నేను తీసుకున్నటువంటి టోటల్ ఇన్కమ్ 1,68,00,000. లాస్ట్ మంత్ నా చెక్కు 4,22,000. వెస్టీజ్ ద్వారా నేను తీసుకున్న హైయెస్ట్ చెక్కు 7,17,000. నేను ఎక్కడ కూడా హైయెస్ట్ ఇన్కమ్ చెప్పను. జస్ట్ తగ్గింది పెరిగింది రెండు చెప్తాను. ఎందుకంటే ఇది బిజినెస్. బిజినెస్ తగ్గితే చెక్కు తగ్గుతుంది, బిజినెస్ పెరిగితే చెక్కు పెరుగుతుంది. అది నేను అందరికీ కనబడాలనే ఉద్దేశంతో చెప్తాను. హైయెస్ట్ ఇన్కమ్ చెప్పడం తప్పు కాదు, నేను ఫాలో అవ్వమని ఎవరు చెప్పను. బట్ నేను చెప్పడం లేదంటే లాస్ట్ మంత్ ఇన్కమ్ చెప్పినప్పుడు నా లోపల కొంచెం భయం స్టార్ట్ అవుతుంది. 7 లక్షలు ఉన్న నా చెక్కు 4 లక్షలు పడిపోయింది, మళ్ళీ నేను పని చేయాలి అనే భయం స్టార్ట్ అవుతుంది. 1,68,00,000 తీసుకున్నా, 24 లక్షలు నాకు అప్పు ఉండే క్లియర్ చేసుకున్నా, 14 లక్షలు పెట్టి కారు తీసుకున్నా, గోల్డ్ కొనుక్కున్నా, ఒక 2 ఎకరాల ల్యాండ్ నెట్ క్యాష్ పెట్టి 2 ఎకరాల ల్యాండ్ తీసుకున్నా. ఫైనాన్షియల్ నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు, అన్నిట్లో నుంచి బయటకు వచ్చేసిన. ఇప్పుడు నాకు ఉన్నటువంటి గోల్స్ ఏంటంటే ఒక 10 ఎకరాల ల్యాండ్ తీసుకోవాలి ఫ్యూచర్లో. 10 ఎకరాల్లో మా నాన్న ఒక డ్రీమ్ ఉంది, మా నాన్నకు ఉన్నటువంటి డ్రీమ్ ప్రకారం ఇల్లు తయారు చేయాలి. అండ్ ఏపీ తెలంగాణలో ద మోస్ట్ పవర్ఫుల్ టీమ్ తయారు చేయాలి. ఇండియాలో నెంబర్ 1 టీముని తయారు చేయాలి. ఒక 1000 మందికి సొంతంగా ఇల్లు, సొంత కారు వచ్చేలా పనిచేయాలి. అది నా లైఫ్ విజన్. దానికోసం పనిచేస్తున్నా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మహేష్ సార్ టీంకి అండ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, టైం పాస్ చేసుకుంటా, నెగిటివ్ కామెంట్లు పెట్టుకుంటా, అన్నిటినీ ఫేక్ అనుకుంటా ఉంటే నష్టపోయేది కంపెనీ వాళ్ళు కాదు, నిన్ను జాయిన్ అవ్వమని అడిగేటోళ్ళు కాదు, నీకు నువ్వే నష్టపోతావు. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమైనా ఫేక్ ఉంటే క్వశ్చన్ చేయొచ్చు కదా ముఖం మీద. నాకు 4 లక్షలు వచ్చిందని చెప్పిన 4 లక్షలకు బ్యాంక్ స్టేట్మెంట్ అడగొచ్చా లేదా? ఐటీ రిటర్న్స్ అడగొచ్చా లేదా? ఇవన్నీ మన చేతిలో ఉన్నటువంటి విషయాలే కదా. ఊక ఇంటికాడ కూర్చొని టక్కు కామెంట్లు పెడితే ఏమొస్తుంది? అండ్ నేను బాగా గమనించిన విషయం ఏంటంటే ఈ కామెంట్లు పెట్టే బ్యాచ్ అంతా పేదోళ్ళే. అందరు పేదోళ్ళే. ధనవంతులు ఎవరు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి టైం వేస్ట్ చేసుకోరు. డబ్బు సంపాదించాలని కసి మీద ఉన్నాడు ఎవడు కామెంట్ పెట్టాడు. కాబట్టి కొంచెం ఆ బ్యాచ్ లో నుంచి బయటికి రండి, అర్థం చేసుకుందాం. ఇండస్ట్రీ చాలా క్లియర్ గా ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ తో నడుస్తుంది, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తుంది. కాబట్టి ఫ్యూచర్ లో హవాక్ అయ్యేదానికంటే ఇప్పుడే దీన్ని పట్టుకొని వర్క్ చేసుకొని మనల్ని మన లైఫ్ను మార్చుకోవడానికి పనిచేద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయానికి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ మన మహేష్ సార్కి, నా దృష్టిలో మహేష్ సార్ కాదు, ఆయన మహేష్ బాబు. ఎప్పుడు చూసినా అట్లే ఉంటాడు, ఏం తేడా లేకుండా ఫేస్ అట్లే ఉంటాడు. నేను చాలాసార్లు ట్రై చేస్తా మహేష్ సార్ లెక్క రెడీ అవుదామని. నేను పొద్దుగాల రెడీ అయితే మధ్యాహ్నానికి ఆగమాగం అయిపోతా. ఆ విషయంలో నేను చాలా షాక్ అవుతాం మహేష్ సార్ని చూసి. మనం మేబీ ఫోటోగ్రాఫర్ కాబట్టి బేసికల్గా అట్లే మెయింటైన్ చేయడం అలవాటేమో. ఆయన అట్నే ఉంటాడు, ఆయన కొడుకు కూడా అట్నే ఉంటాడు. ఇద్దరు సూపర్ స్టార్లు. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మహేష్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి, తొందరలో విఎంసీఎం కావాలి. మాలాంటి చాలా మంది, నేను ఇప్పుడు యూట్యూబ్ లో వీడియో చూడటం అనేది, యూట్యూబ్ లో ఛానల్ ఉంటుంది అనేది నాకు వాస్తవానికి అప్పటి వరకు తెలియదు, మీ ఛానల్ చూసిన దాకా. దాని తర్వాత మీ ఛానల్ తర్వాత నేను టీమ్ హెల్పింగ్ అండ్ ఛానల్ చూసిన. ఇట్లా నేను చూసిన తర్వాతనే ఇట్లా కూడా జనాల్లోకి తీసుకెళ్ళొచ్చు అని నాకు ఐడియా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా అంతకు మించి ఈరోజు అద్భుతమైన సెషన్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి అడిగిన వెంటనే నో అనకుండా వచ్చి ఎంత బిజీగా ఉన్నా సరే ఈరోజు ఇప్పుడు జర్నీలో ఉంటూ కూడా మీరు నాకు టైం ఇచ్చారు. సో ఒక 10 బుల్లెట్ పాయింట్స్ అనేది మన కొత్త పీపుల్ కోసం అడగడం జరుగుతుంది. ఈ 10 పాయింట్స్ కొద్దిగా మీరు స్ట్రైట్‌గా మీరు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది సార్. సో చాలా మంది కోసం ఈ పాయింట్స్ అనేది నేను అడగడం జరుగుతుంది. ఏ మెయిన్ లీడర్స్‌నైనా సరే. సో సైదుల్ సార్. మహేష్ సార్. యెస్ సార్. ఒక 10 పాయింట్స్. ఆఫ్టర్ దట్ సెషన్ క్లోజ్ చేద్దాం. ఇవి చాలా బుల్లెట్ పాయింట్స్. ఒక కామన్ పీపుల్‌గా, ఒక లీడర్‌గా నేను అడగట్లేదు. ఒక కామన్ పీపుల్‌కి వచ్చే క్వెషన్స్‌కి స్ట్రెయిట్‌గా వాళ్ళందరి తరపున నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అవి ఓకే. కామన్‌గా వచ్చే ఫీల్డ్‌లో వచ్చేవి కాబట్టి, దానికి మీ వైపు నుంచి ఒక లీడర్‌గా మీరు ఎటువంటి రెస్పాండ్ అవుతారనేది నాకు ఇంపార్టెంట్. ఓకే. అడగమంటారా? డెఫినెట్‌గా సార్. యెస్ షూర్. సార్. సో మాక్సిమం ఫస్ట్ ట్రై చేస్తా. యెస్. ట్రై చేయడం ఏం లేదు. ఫస్ట్ టైం. నాకు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఫస్ట్ టైం నాకు. అది కూడా మహేష్ సార్ తోటి. షూర్ సార్. యెస్. షూర్ అడగండి. యెస్ నాకు సార్. కూడా ఎక్సైటింగ్ ఉంది. ఈ యొక్క పాయింట్స్ ఒకటే సార్. చాలామంది ఇంత అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌కొచ్చి ఎందుకు నెగెటివ్ మైండ్‌సెట్‌తో ఉంటున్నారు. సో, ఈ 10 పాయింట్స్‌లో ఏ ఒక్క పాయింట్, ఏ ఒక్క వ్యక్తి కనెక్ట్ అయినా వాళ్ళ ఫ్యామిలీ కాదు, వాళ్ళ టీమ్ కూడా సెట్ అయిపోద్ది. సో, యెస్ ఇలాంటి సార్. డౌట్స్‌తో చాలామంది ఆగిపోతున్నారు కాబట్టి, నేను చేసే ఈ జూమ్ ద్వారా మీలాంటి టాప్ లీడర్స్ అందరితో కూడా 10 బుల్లెట్ పాయింట్స్ అడుగుతాను. సో, ఆ బుల్లెట్ పాయింట్స్ టైమ్‌లో ఏంటంటే అందులో మీ పర్సనల్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు. సో, మరి ముందుగా ఈరోజు ఈ జూమ్‌కొచ్చి మరి అడిగిన వెంటనే వచ్చినందుకు టీమ్ తరపున అండ్ అందరి తరపున నేను థాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ అలాగే మరి ఈరోజు కరెక్ట్‌గా మీరు ఈ వెస్టేజ్‌లో జాయిన్ అయిన ఏదైతే సిట్యుయేషన్‌లో మీరొచ్చిన మొదటి రోజు మీకు ఈ ప్లాన్ చెప్పిన రోజు డైరెక్ట్‌గా జాయిన్ అయ్యారా? ఆలోచించి జాయిన్ అయ్యారా? జాయిన్ అవ్వటం డైరెక్ట్‌గా జాయిన్ అయినా. బట్ జాయిన్ అయ్యి మీటింగ్‌కెళ్ళిన తర్వాత ఆలోచించా. మీటింగ్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం మాట చెప్పారంటే జాయిన్ అవ్వటం ఎందుకు జాయిన్ అయ్యానంటే నాకు బిజినెస్ గురించి తెలీదు. తర్వాత ఏం తెలీదు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్రెండ్ కాబట్టి వాడు ఒకటే అంటుండని చెప్పేసి జాయిన్ అయినా. బట్ మీటింగ్‌కెళ్ళిన తర్వాత 4 నెలలు నేను జాయిన్ అయినాక 4 మంత్స్‌కెళ్ళా మీటింగ్‌కి. జాయిన్ అయిన వెంటనే ఎళ్ళలేదు. జాయిన్ అయింది ఎందుకు అనంటే జస్ట్ ఫ్రెండ్ కాబట్టి వీడు బలవంత పెడుతున్నాను జాయిన్ అయినా. బట్ మీటింగ్‌కెళ్ళిన తర్వాత వాళ్ళేం చెప్పారు ఒక పాయింట్ నాకు బాగా చెప్పారు ఆ మీటింగ్‌లో. సార్ బిజినెస్ ఫేక్ గాదు. ఈ బిజినెస్‌లో ఫేక్ కంపెనీలున్నాయి. ఈ మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. అరే! వీళ్ళు చెప్పింది కరెక్టే గదా! బిజినెస్ మనకు అన్నీ ఇట్లనే ఉంటాయని అనుకున్నాం గదా! జనాలు జాయిన్ చేసేడు, పైసలు ఖర్చేది ఇట్లనే ఉంటాయి అనుకున్నాం గదా! వీళ్ళు చెప్పింది పర్ఫెక్ట్ అని చెప్పి ఆ తీగ పట్టుకొని లాగడం మొదలుపెట్టిన. బిజినెస్ జెన్యూనే ఇందులో ఫేక్ కంపెనీలుంటాయి. అక్కడి నుంచి ఆలోచించడం మొదలుపెడితే నాకు ఆన్సర్స్ అన్నీ దొరికినాయి. దెన్ ఐ డిసైడెడ్ టు డూ ఇట్ పార్ట్ టైమ్. యెస్ సార్. ఇప్పుడు మీరు ఇంత కాన్ఫిడెంట్‌గా వచ్చారు. కానీ ఫస్ట్ మంత్ మీకొచ్చిన ఇన్‌కమ్ బట్టి ఇందులో 100% గ్రోత్ ఉందని మీకు నమ్మకం ఇప్పుడు వచ్చిందా? రూ. 118 వాస్ మై ఫస్ట్ సాలరీ 118. నాకు బిలీఫ్ రాలేదు. అండ్ ఆహ్, మీటింగ్‌కెళ్ళి ఎప్పుడైతే 6 మంత్స్ కొంచెం అటు ఇటు చేసిన తర్వాత మీటింగ్‌కెళ్ళి ఒక రూ. 634 ఏమో వచ్చిందనుకుంటా నాకు తెలిసి. అంతే. రూ. 634 వచ్చింది. ఆ రూ. 634 వచ్చినప్పుడు నాకు క్లియర్ అయిపోయింది. యెస్, మనం ఇక్కడ రూ. 87 రూ. 118 వర్క్ చేసినప్పుడు రూ. 118 వస్తాయి. రూ. 100 పని చేస్తే రూ. 100 వస్తాయి. రూ. 50 పని చేస్తే రూ. 50 వస్తాయి. 600 పని చేస్తే 600 వస్తాయి. 6,00,000 పని చేస్తే 6,00,000 వస్తాయి. జాబ్ ఏంది? నువ్వు ఎంత పని చేసినా గంతే వస్తాయి. ఈ తేడా నాకు ఆ 2, 3 మీటింగ్‌లలో అర్థమైంది. 634 ఇన్‌కమ్ అనుకుంటా నాకంతే. ఒక 4, 5 మంత్స్ తర్వాత 634 ఇన్‌కమ్ వచ్చినప్పుడు వచ్చింది. క్లియర్‌గా అర్థమైంది. యెస్ సార్. సో, అదే విధంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటికి మీరు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా ఉన్నారు. కానీ ఫుల్ టైమ్ ఎస్టైల్‌లోకొచ్చేటప్పుడు మీకు నిజంగా అంటే ఒక ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అయిన వెంటనే అందరిలాగా చాలామందికి వచ్చి రాగానే లక్షలొచ్చావు. కానీ ఎప్పుడైనా ఈ బిజినెస్‌లోకొచ్చినప్పుడు మీరు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడ్డ సమయాలేమైనా ఉన్నాయా? అప్పుడు అలాంటివి 100% చాలా, చాలా ఉన్నాయి. చాలా. నేను ఈ బిజినెస్‌లోకి వచ్చినప్పుడు నా ఇన్‌కమ్ 13,000. అక్కడ నా సాలరీ 50,000. లాక్‌డౌన్‌లో 15,000 అయిన మాట వాస్తవమే. బట్ 50,000 సాలరీ, 13,000 సాలరీ 50,000కి కూడా అయింది మళ్ళీ. ఆ 50,000ని వదిలేయటం వల్ల నాకేం జరిగిందంటే, నేను హోమ్ మీటింగ్‌లు పెట్టినప్పుడు నాకు చార్జీలకు కూడా డబ్బులు లేవు. ట్రాన్స్‌పోర్టేషన్‌కి కూడా డబ్బులు లేవు. మీకిక్కడ మా లీడర్ ఉన్నాడో లేదో మరి లైన్‌లో. కేదార్ సార్ అని. నేను ఆయన హోమ్ మీటింగ్ పోయి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ కల్వకుర్తి. కల్వకుర్తికి పోయి బస్‌లో ఎళ్లి అక్కడ సార్‌తో పాటు లోకల్‌లో ఆయనకో చిన్న కారుండేది. జెన్ కారు.
ఆ జెన్ కార్లో తిరిగేది. మధ్యాహ్నం లంచ్ వాళ్ళే తెచ్చేది. వాళ్ళ దగ్గర ఫుడ్ తినేది. ఈవినింగ్ వచ్చేటప్పుడు చాలా సార్లు నా దగ్గర ఛార్జింగ్ లేకపోతే ఆ సార్ దగ్గర అడుక్కొని వచ్చాను నేను డబ్బులు. మళ్ళీ తిరిగి ఇచ్చాను. అలాంటి పొజిషన్ నాది. ఏ రోజు నేను పైసలు స్టార్టింగ్‌లో కంఫర్ట్ జోన్ నుంచి రాలేదు సార్. చాలా సార్లు డబ్బులు అయిపోతే సర్వశ్రీ మేడం దగ్గర ఒకరోజు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. దాన్ని బట్టి నా పరిస్థితి ఏందో మీకు అర్థమవుతది. యెస్ సార్. కల్వకుర్తిలోనే మీటింగ్ అయిపోయింది. కేదార్ సార్ నన్ను బస్ దగ్గర దించిపోయిండు. నా ఫోన్‌లో బ్యాలెన్స్ లేదు. నా అకౌంట్‌లో నా అకౌంట్‌లో డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులు లేవు. ఛార్జీకి రూ. 130 కావాలి. సర్వశ్రీకి ఫోన్ చేసి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని నా డౌన్ లైన్ సర్వశ్రీ. కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని ఒక 500 ఎయిరా అని అడిగిన. రూ. 500 నాకు పంపిస్తే ఏటీఎం కార్డ్‌కి పోయి ఏటీఎం పెట్టి రూ. 500 తీసుకొని ఛార్జ్ పెట్టుకొని వచ్చిన. ఇట్లా ఒకటి కాదు 100-200 సందర్భాలు జరిగినాయి. కంఫర్ట్‌లో బిజినెస్ నేను చేయలేదు. నేను 100% చెప్తా. యాస్ ఎ తెలంగాణ రీజనల్ మేనేజర్‌గా 7 స్టార్ హోటల్‌లో భోజనం చేసి ఖతర్నాక్ హోటల్‌లో నిద్రించినటువంటి వ్యక్తిని నేను. మళ్ళీ ఆ లైఫ్ నుంచి ఒక్క రూపాయి కూడా జేబులో లేనప్పుడు నేను బిజినెస్ బిల్డ్ చేసిన సార్. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, సిట్యుయేషన్ అట్లుంది కాబట్టే ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా పనిచేసిన. ఒక్క క్షణం కూడా. అట్లా నాకు పైసలు లేకుండా అయ్యే కొద్దీ ఇంకా కసి పెరిగేది. నాకు ఏ రోజు కూడా ఛీ! నీ అమ్మ జీవితం ఇట్లా అనిపించిందేంది, వదిలేద్దామని ఏ రోజు అనిపించలే. ఎందుకు అనిపించలే అంటే ఎంఎస్ఆర్ గారు చెప్పేది, సార్ నేను జనాల మాటలు పడ్డా. వాళ్ళ వాళ్ళ సూటిపోటి మాటలు ఎదుర్కొన్నా. ఎండకు ఎండిన, వానకు తడిసిన, చలికి తట్టుకున్నా. ఇక్కడి నుంచి వెస్టేజ్‌ని మాత్రం తీయలేదు సార్. అందుకే వాళ్ళన్న అన్ని మాటలకి ఈరోజు సమాధానం చెప్పగలనని చెప్పి కొన్ని వందల సార్లు స్టేజ్ మీద ఎంఎస్ఆర్ గారు చెప్పేది. ఆ మాటలు విని నేను అనుకున్నాను నాకు కూడా ఒక రోజు అట్లా వస్తదని చెప్పి. ఇన్‌కమ్ తక్కువున్నా, ఫైనాన్షియల్‌గా ఇబ్బందయినా అండ్ గట్టిగా మాట్లాడితే ఇంట్లో నా భార్యకు గూడా నేను చాలా సార్లు చెప్పలేని పరిస్థితొచ్చింది. డబ్బులు లేవు అని చెప్పలేక ఎట్నో మేనేజ్ చేసుకుంటూ ఎళ్ళిపోయాను. చాలా సార్లు ఎదుర్కొన్నా సార్. ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బందయింది నాకు. యెస్. మరి బావుంది. అలాంటి సిట్యుయేషన్‌లో మీరు వెస్టేజ్ వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నారా? లేదంటే దానికి అంటే వెళ్ళిపోవాలని ఎప్పుడైనా డిసైడ్ అయింది అలాంటి అస్సలే, సిట్యుయేషన్ వచ్చిందా? అస్సలే, అస్సలే. మీకు ఇంకో పాయింట్ గూడా చెప్తా ఇక్కడ మంచి ప్రశ్న అడిగారు. నేను వెస్టేజ్‌ని వదిలిపెట్టాలనుకోలేదు. ఆయన వదిలిపెట్టకుండా ఉంటానికి నేను ఇంకో పని జేసిన. ఏం జేసినా అంటే, నా మనసులో ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ ఉంది. వెస్టేజ్ స్టార్ట్ జేసిన. దాన్ని వదిలేసి వచ్చేసిన. ఇందులో ఫెయిల్ అయితే మళ్ళా ఎళ్ళిపోవచ్చు అనేటటువంటి ఆలోచన నాకు ఉండొద్దు. అది ఉండొద్దని జెప్పి మా కంపెనీ నేను ఎక్కడైతే వదిలేసి వచ్చినో, ఆ పర్సన్ నాకు ఫోన్ చేసి అడిగిండు ఒకసారి. "సైదులు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినావు గదా! మళ్ళీ ఒకవేళ నువ్వు ఆ బిజినెస్‌లో ఫెయిల్ అయితే రిటర్న్ వస్తావా" అని. నేను ఆ సార్‌కి చెప్పిన, "సార్ ఒకవేళ ఈ బిజినెస్‌లో నేను ఫెయిల్ అయితే ఊర్లోకెళ్ళి బర్లన్నా కాసుకుంటా గానీ, మీ కంపెనీలోకి మళ్ళీ రాను. దీని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏందంటే, నా కంపెనీ చెడ్డదని గాదు. నాకు అన్నం పెట్టిన కంపెనీ అది. నేను జాబ్ చేసింది జాబ్ మంచిదే. నాకు తెలంగాణ సేల్స్ మేనేజర్‌గా ఇచ్చినటువంటి కంపెనీ అది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నటువంటి కంపెనీ. కానీ, నా మైండ్‌లో రెండో ఆలోచన రావద్దన్న ఉద్దేశంతోటి నేను ఆ మాట చెప్పిన. ఇప్పుడు ఆ మాట చెప్పినప్పుడు ఎట్లుంటది సార్? ఇంత మాట చెప్పి మనం మీసాలు దువ్వి తొడలు కొట్టినప్పుడు మళ్ళీ రిటర్న్ ఎట్లా పోతాం? ఏ మొఖం పెట్టుకొని పోతాం అనే ఆలోచన వస్తదా రాదా? అదే యెస్. లైన్ తోటి పని చేసుకుంటూ పోయింది. అనుకోలేదు సార్. యెస్. ఒక్క రోజు గూడా అనుకోలేదు వెస్టేజ్ వదిలిపెట్టాలని. 1% గూడా లేదు. చెయ్యాలి అనే అనుకున్నా. యెస్. సూపర్ సార్. సో, మరి అంతా బావుంది. ఇందులో ఒక మంచి ఇన్‌కమ్ అంటే మీ దృష్టిలోని మీరు బిఫోర్ వెస్టేజ్ చేయకముందు వచ్చే ఇన్‌కమ్ కంట బెస్ట్ ఇన్‌కమ్ వచ్చినప్పుడు మీరు నిజంగా మీ మూవ్‌మెంట్ ఏంటంటే యెస్ నేను అనుకున్నది రీచ్ అయ్యాననే సందర్భం ఏమైనా ఉందా? రూ. 1,00,000 వచ్చినప్పుడు సార్. 1,04,000 వచ్చింది. 97,000 దానికన్నా ముందుండే. 1,04,000 వచ్చిన రోజు నైట్ నిద్రపోలే అసలు. యెస్. మా మిసెస్ తోటి షేర్ చేసుకుంటా అసలు రూ. 1,00,000 ఏంది నాకు రావటం ఏంది? మా కంపెనీ జీఎం కూడా ఇంత సాలరీ ఉండదు. మా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉండదు. ఈ బిజినెస్‌లో చాలా పవర్ ఉందని చెప్పి 1,00,000 వచ్చిన రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంగా తర్వాత మళ్ళా అంత ఎక్సైట్‌మెంట్ 5,00,000 వచ్చినప్పుడు వచ్చిందంతే. ఆ మధ్యలో ఏ రోజు అంత అది కాలేదు. రూ. 1,00,000 వచ్చినప్పుడు మాత్రం ఇట్ వాస్ ఫెంటాస్టిక్ డే. నేను చాలా మందికి అదే చెప్తా ఉంటా. 1,00,000 వచ్చిందాకా మైండ్ ఎట్లుంటదంటే, ఈ బిజినెస్‌ను వదిలేద్దాం అన్నట్టే అనిపిస్తది. ఎప్పుడు వదిలేస్తే బాగుండన్నట్టే అనిపిస్తది. 1,00,000 వచ్చిందాకా ప్రతి ఒక్కరి మైండ్‌లో అదే ఉంటది. 1,00,000 వచ్చిన తర్వాత నాతో మాట్లాడండి అని చెప్తా నేను అందుకే. సూపర్ సార్. సో, మరి ఈరోజు చాలామంది అంటే ఈరోజు మీరు ఫస్ట్ టైమ్ ఫ్లైట్ వెస్టేజ్‌లో ఎక్కారా? ఇంతకుముందు ఏమన్నా బిఫోర్ వెస్టేజ్ ఎక్కారా? ఫస్ట్ టైమ్ ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా. ఎక్కినప్పుడు అంతకుముందుకు ఎక్కినా. బట్ ఎక్సైట్‌మెంట్ లేదప్పుడు. ఎందుకంటే అది ఇప్పుడు నన్ను ఫ్లైట్‌లో తీసుకెళ్తారు. ఆ యెస్ బిజినెస్ సార్. నా బిజినెస్ అది ఎట్లుంటదంటే బెంగుళూరుకు మీటింగ్ తీసుకెళ్తారు. ఖర్చులు వాళ్ళయే. నేనేం ఇంటర్నేషనల్ ఎక్కలేదు. అన్ని డొమెస్టికే. బెంగుళూరు, చెన్నై నా ఆఫీస్ ఉండేది. అక్కడ ఫ్లైట్ ఎక్కేటప్పుడు
ఎక్కిన కాడికెళ్ళి మొదలు పెడితే దిగిన దాకా అక్కడి నుంచి వచ్చిన దాకా నా మైండ్లో ఉండే టెన్షన్ ఒకటే, నా మీద కంపెనీ ఇంత పెట్టుబడి పెట్టింది, ఇంకెంత గుంజాలని చూస్తారు. వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే. ప్రతి మీటింగ్లో గుర్తు చేసేది, యువర్ ట్రావెల్డ్ ఆన్ ఫ్లైట్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో మీరు ఫ్లైట్ ఎక్కారు, ఫ్లైట్ ఎక్కిపించింది మన కంపెనీ, కాబట్టి కంపెనీ గురించి మీరు ఎంత చేయాలి అని ప్రతిసారి గుర్తు చేసేది. బట్ వెన్ ఐ గాట్ ట్రావెల్ ఫండ్ ఈ బిజినెస్ లోకి వచ్చినాక ఫస్ట్ ట్రిప్ వచ్చేసి బ్యాంకాక్. ఆ రోజు నిజంగా నాకు ఆనందాలకు అవధులు లేవు. ఇంత వండర్ఫుల్ లైఫ్ నాకు వస్తుంది, ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తామని మనసులో అది లేదు. మేబీ అక్కడ ఉంటే కూడా వెళ్తుంటేనేమో కానీ వెళ్ళినప్పుడల్లా అదే ఉంటుండే, ఖచ్చితంగా ఎంత పెట్టిన నా మీద మళ్ళీ ఎంత ఇవ్వాలి అనే కాన్సెప్టే ఉంటుండే. ఇక్కడ సంపాదించినాక ట్రావెల్ ఫండ్ పక్కేసినాక వెళ్ళాం కాబట్టి ఎస్ డెఫినెట్ గా వెస్టేజ్ లో ఫారెన్ ట్రిప్ అనేది చాలా డిఫరెంట్, చాలా చాలా ఎక్సైటింగ్. మళ్ళీ రేపు సాయంత్రం కూడా మీరు కూడా వస్తున్నారు అనుకుంటా, ఎల్లుండి సాయంత్రం అందరం కూడా మళ్ళీ వెళ్ళబోతున్నాం. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఒకవేళ ఫారెన్ ట్రిప్పులు తిరిగినా వేరే డొమెస్టిక్ గానీ ఎక్కడైనా ఫ్లైట్ ఎక్కినా కూడా నా భార్యతో సహా వెళ్ళేటోని కాదు ఖచ్చితంగా. ఎందుకంటే అది ఎక్కడ పోయినా బిజినెస్, ఎంజాయ్మెంట్ కోసం ఫ్లైట్ ఎక్కే సమస్య లేదు అక్కడ ఉంటే, జాబ్ లో ఉంటే. ఇక్కడ ఎంజాయ్మెంట్ తోటి వెళ్తున్నా కాబట్టి నేను దుబాయ్ నా వైఫ్ని తీసుకెళ్ళిన, మళ్ళీ రేపు సింగపూర్ కూడా వైఫ్ని తీసుకొని వెళ్తున్నా. ఫ్యూచర్ లో పిల్లల్ని కూడా, అమ్మ నాన్నని కూడా ఒకసారి ఫ్లైట్ ఎక్కియాలనేది నా డ్రీమ్. అండ్ ఇక్కడ ఫ్లైట్ ఎక్కడం అక్కడ ఎక్కడం చాలా డిఫరెన్స్. అది గట్టిగా చెప్పాలంటే ఇక్కడ ఎక్కలేదని చెప్పొచ్చు. అంత వెళ్ళిపోయినట్ల బ్లర్ లో వెళ్ళిపోయిన అంతే. చాలా Yes, మంది thank you. ఇప్పుడు మీరు అన్నట్టు మీ పాయింట్లు అన్నీ బాగున్నాయి. కానీ చాలా సార్లు ఏంటంటే ఒక బ్రాంజో, సిల్వరో, గోల్డో, స్టారో చాలా మంది క్రౌన్స్ వరకు వచ్చి కూడా బ్యాక్ వెళ్ళడం జరుగుతుంది. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లం అవ్వచ్చు. అన్నిటికంట మన సరౌండింగ్ ఏదైతే సొసైటీ ఉన్నదో అలాంటి సిచ్యువేషన్లోని మనం నిలబడడానికి ఎలా ఆలోచిస్తే మంచిదంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసోసియేషన్ సార్, మీరు ఇప్పుడు చెప్పారు కదా, అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు అడిగినటువంటి క్వశ్చన్ కి నాదైతే ఒకటే ఆలోచన, ఒకటే ఆన్సర్. మీ అసోసియేషన్ చేంజ్ చేసుకోండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మీరు ఎలాంటి వారితో జర్నీ చేస్తున్నారు, వాళ్ళు మీకు ధైర్యాన్ని నూరిపోస్తుర్రా, పిరికితనాన్ని నూరిపోస్తుర్రా? 70-80% జనాలు మీ చుట్టుపక్కల ఎట్లుంటారు అంటే, వేస్ట్ చేస్తున్నావారా, అది వేస్ట్, అది బేకార్, వాళ్ళకి రావు డబ్బులు అని చెప్పేటోళ్ళు ఉన్నారా? మనం నిలబడదాం, గెలుద్దాం, పోరాడదాం, 10 మందికి మనం స్ఫూర్తి అవుదాం అనేటటువంటి వాళ్ళు ఉన్నారా? వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ నీకు సంబంధం లేదు. నీ గెలుపు, మన గెలుపు, దాని గురించి మాట్లాడుతున్నారా? లేకపోతే పొద్దున్న లేస్తే నేను డిమోటివేట్ చేస్తూ ఉన్నారా? కొంతమంది నిజం చెప్తున్నాం అనే ఉద్దేశంతో నేను డిమోటివేట్ చేస్తారు. వాళ్ళు దొంగలు, నీ కళల్ని దొంగిలించే దొంగలు. అది ఎట్లుంటది అంటే, అది కరెక్టేరా, మీటింగ్ ఓకే, జూమ్ మీటింగ్ లో సైదుల్ సార్ చెప్పడం ఓకే, మహేష్ సార్ కూడా చెప్పడం ఓకే, కానీ నిజం మాట్లాడుకుందాం, నిజంగా బయట అట్లుందా అని అంటాడు వాడు. అది చాలా చాలా డేంజరస్ వర్డ్. అది నువ్వు బిజినెస్ లోకి వచ్చింది ఏదో సాధిద్దామని వచ్చినావు కదా, దానికి నీకు తెలుసు కష్టాలు వస్తాయని, దానికి నీకు తెలుసు జనాలందరూ ఇట్లా అంటారని. అట్లాంటప్పుడు నువ్వు దాని ఎంత పోవటం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి థింక్ చేయి. నా మైండ్ లో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ చాలా బ్యాడ్ ఉన్నా సార్, నేను ఫైనాన్షియల్ చాలా వరస్ట్ ఉన్న సిచ్యువేషన్, దాన్ని బయట వేయాలని నేను వచ్చిన. ఆ టైంలో మా ఇంటోళ్ళు కానీ చుట్టాలు కానీ వీళ్ళందరూ కొంచెం డిగ్రేడ్ చేసేది. ఆ టైంలో 1% కూడా నా మైండ్ లో వీళ్ళ మాట వినాలని రాకుండా ఎంఎస్ఆర్ గారితో నేను బాగా జర్నీ చేసేది. అది నా జీవితంలో పెద్ద మార్పు తీసుకురావడం మెయిన్ కారణం ఎంఎస్ఆర్ గారితో జర్నీ. అండ్ మా సీన్ సార్, మా అప్లైన్ సీన్ సార్, పాండ్ సారు, మేము సీన్ సార్, పాండ్ సార్, నేను ముగ్గురం కలిసి కొన్ని కొన్ని వందల కిలోమీటర్ జర్నీ చేసేది. చేసినప్పుడల్లా సాయంత్రం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్నాను, నేను నిలబడాలరా, గెలవాలి, సైదులు నువ్వు ఒక రోజు టీం మొత్తం మీటింగ్ చేసి రోజు వస్తుందా, నేను మొత్తం నా టీం మీటింగ్ చేసి రోజు వస్తుంది, నువ్వో కార తిరుగుతావు, నేనో కార తిరుగుతాను సీన్ సార్ చెప్తే, నేను ఈ రోజు వస్తుందా నిజంగా, 3 కార్లు తిరుగుతావా, ముగ్గురు కలిసి బండే గతి లేదు, బండే పెట్రోల్ లేదు, ఇప్పుడు నువ్వు కండక్టర్, నువ్వు పంచాయత్ సెక్రటరీ, నేను ఫార్మా సేల్స్ మేనేజర్ను, మన ముగ్గురికి 3 కార్లు వస్తాయా అనే ఆలోచన ఉండే. కానీ సీన్ సార్ చెప్పిన మాటలే ఈ రోజు నిజమైనవి. వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు జరుగుతా ఉన్నాయి. ఒక్క రోజు కూడా బ్యాడ్ వర్డ్స్ వినడానికి నేను ఇష్టపడలేదు సార్. అదే ఫైనల్ వర్డ్ నేను చెప్పాల్సింది. నిలబడాలి, ఏం జరిగినా నిలబడాలనుకుంటే పనికి మాలిన మాటలు వినడానికి ఇష్టపడదు. వాడు వచ్చి వెస్టీజ్ బాగాలేదు, నీకు డబ్బులు వస్తాయి అని చెప్పాడు అనుకో, నీ షర్ట్ చాలా బాగుంది, నువ్వు లిప్స్టిక్ పెట్టుకుంటే ఇంకా బాగుంటావు అని చెప్పండి. ఫ్రెండ్ ఏమంటారు జనరల్ గా, లేడీ అయితే లేడీ తోటి, జెంట్స్ అయితే జెంట్స్ తోటి ఏదైనా పొగిడి వదిలేసేయండి, కట్ చేయండి, నెగిటివిటీని కట్ చేయాలంటే సింపుల్. ఎస్. థ్యాంక్ యూ. అదే పాయింట్. చాలా మంది ఈరోజు బిజినెస్ చేస్తున్నారు, కానీ చాలా మందికి ఇండివిజువాలిటీ ఉండట్లేదు. సో దాని ద్వారా ఏంటంటే ప్రాపర్ సపోర్ట్ లేదు అని అప్లైనర్ తోటి కానీ,
చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల మంచి కెరియర్ని కూడా పాడు చేసుకున్నారు. ఇంపార్టెన్స్ అప్లైన్స్, అసలు అప్లైన్ అంటే ఏంటి అసలు? నా దృష్టిలో అప్లైన్ అంటే జస్ట్ నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎంత పాత్రో అప్లయన్స్ కూడా అంతే పాత్ర సార్. ఎంతవరకు వాళ్ళు పోషించాలో అంతవరకే పోషిస్తారు. మా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చారు. చచ్చిపోయిందాకా నన్ను సాదరు. నీకు నడక వచ్చింది అని తెలిసిన మరుక్షణం నేను ఇండిపెండెంట్‌గా వదిలేస్తారు. ఇక్కడ జనాలకి ఏమైపోయిందంటే అప్లైన్ అంటే నా వల్ల బాగుపడుతున్నాడు కాబట్టి నా అప్లైన్ నాకు సపోర్ట్ చేయాలి అనేటటువంటి ఒక రాంగ్ థింకింగ్ ఉంది. అప్లైన్ నీ వల్ల బాగుపడట్లా. నీకు జన్మ వచ్చిందే అప్లైన్ వల్ల. ఆ ఒక్క క్రెడిట్ అప్లైన్‌కి ఇచ్చేసేయండి. ఇండిపెండెంట్‌గా నేను ఒకటే లైన్ అంటా సార్. అనొచ్చో లేదో నాకు తెలీదు. నీకు అవకాశం ఇచ్చినటువంటి అప్లైన్ రేపు లేడు. ఏ రకంగానైనా అనుకో. బిజినెస్‌లో లేడనుకో, భూమి మీదనే లేడనుకో. ఆయన ఎంబటే నువ్వు పోతావా? పని చేసుకుంటావా? 100% మనం పని చేసుకోవాలి కదా! నేను అట్లే అనుకున్నా. పాండ్ సార్ దగ్గర, సీన్ సార్ దగ్గర, ఎంఎస్ సార్ గారి దగ్గర సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేసిన. ఎంతవరకి? వాళ్ళ పరిధిలో ఉన్న సపోర్ట్ వరకే. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తోటి నేను పని చేసుకుంటా. ఎంత ఖతర్నాక్ కోడలైనా రేపొద్దుల అత్త కావాల్సిందే. ఎంత పెద్ద ఎంత అత్త అయినా కూడా ఒకప్పటి కోడలే. నేను నా మైండ్‌లో ఏమనుకున్నానంటే ఎంఎస్ఆర్ గారు కూడా ఇండిపెండెంట్‌గా డెవలప్ అయిన లీడరే. కాబట్టే మనం అంత రెస్పెక్ట్ చేస్తున్నాం ఆయనకి. నేను కూడా ఒకరోజు ఇండిపెండెంట్‌గా డెవలప్ అవ్వాలి. అప్పుడే నాకు రెస్పెక్ట్ వస్తది. అంతేగాని అప్లైను ఎవరి పీకులాటలు ఆళ్ళకున్నాయి. ఎవరి అప్పులు ఆళ్ళకున్నాయి. ఎవరి కష్టాలు ఆళ్ళకున్నాయి. ఎవరి బాధలు వాళ్ళు పడుతుండ్రు. మన బాధ కూడా మనం పడాలి. అప్లైన్ దగ్గర ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేయాల్సింది వాళ్ళు నీకు ఎంత వరకైతే ఇస్తారో అంతవరకు తీసుకొని నేర్చుకోవాలంతే. ఏముంది బిజినెస్‌ల ఐడీ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్. నీ అంతలో నువ్వు నేర్చుకొని పని చేయాలి. బిజినెస్ ప్లాన్ ఆయనకొచ్చినాక నీకెందుకు రాదు? నేర్చుకోవడానికి ఇష్టం లేనోళ్ళు ఇవన్నీ చెప్తారు సార్. ప్రతి ఒక్కరికి నేర్చుకునే ఛాన్స్ ఉంది కాబట్టి స్కూల్‌లో ఆయమ్మ ఇరగదీస్తుంటే ఇక మనకేముంది సార్? సార్. ఇండిపెండెంట్‌గా పని చేసుకోవడం అలవాటు చేయాలి. నేర్చుకోవడం ప్రయారిటీ ఇవ్వాలి. 24 ఏళ్ళు చదువుకొని రూ. 30,000 జాబ్‌కి పోతుర్రు సార్. 24 ఏళ్ళు చదువుకున్నప్పుడు ఏ రోజన్నా అడిగినామా జీతం ఎందుకు వస్తలేదని? డిగ్రీలు అడిగినామా? ఇంటర్మీడియేట్‌లో అడిగినామా? 10థ్ క్లాస్‌లో అడిగినామా? కింద కూర్చొని కాయలు కాస్తాడు చదువుకోరు కదా! ఏ రోజన్నా సాలరీ అడిగినావా? 24 ఏళ్ళు సాలరీ అడగకుండా నేర్చుకున్నావు. రూ. 30,000 సాలరీ ఇస్తే మూసుకొని పని చేస్తున్నారు. ఈడ 3 నెలలు కూడా నేర్చుకోకుండా ఎట్లా? ఇండిపెండెంట్‌గొచ్చేసి 3 నెలల పాటు ఎక్కువ రోజులు సార్. 90 రోజులే. కంపెనీ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి? ప్రొడక్ట్స్ ఏంటివి? ప్లాన్ ఏంటిది? మైండ్ సెట్ ఎలా ఉండాలి? సింపుల్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది? వెస్టీజ్ కంపెనీ ఏంటిది? ప్రొడక్ట్స్ ఏంటివి? ప్లాన్ ఏంటిది? లీడర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఈ 5 మీద 3 నెలలు ఫోకస్ చేయండి. మీరు డెవలప్ అవ్వకపోతే నా పేరు మార్చుకుంటా నేను. కానీ మైండ్‌లో ఎలా ఉండాలంటే నా అప్‌లైన్ లేడు. ఉంటే వెరీ గుడ్. వెల్ డన్ గుడ్. లేకపోతే ఇంకా సూపర్. అండ్ ఫైనల్‌గా ఒక మాట చెప్తున్నా అప్‌లైన్ సపోర్ట్ అన్నందుకు. నీకు ఒకవేళ అప్‌లైన్ సపోర్ట్ ఉంటే, నీ ఎమ్మడి అప్‌లైన్ ఉంటే నువ్వు అదృష్టవంతునివి. యూ ఆర్ లక్కీ. నీ ఎమ్మడి అప్‌లైన్ లేకపోతే, అప్‌లైన్ నీకు సపోర్ట్ చేయకపోతే నువ్వు లీడర్‌వి. కంగ్రాచ్యులేషన్స్. సూపర్! సూపర్ సార్. ఎక్సలెంట్. సో, అదే విధంగా డౌన్ లైన్ అంటే దానికి ఒక పదం లైఫ్ లైన్. లైఫ్ అవును. లైన్ లేకపోతే అసలు లైఫ్ లైన్స్ అనేది ఉంటే గనక నీ బిజినెస్ అంతా మన టీమ్ నుంచి వస్తది. అవును. ఒక టీమ్‌ని నడిపించుకునే ఒక లీడర్ మైండ్ సెట్టు అంటే అప్‌లైన్ కోసం మాట్లాడాం. అదే విధంగా లైఫ్ లైన్స్ అనేది ఈ బిజినెస్‌కి వెన్నెముక లాంటి వాళ్ళు. సో, అలాంటి లైఫ్ లైన్స్ కోసం మనం ఎలాంటి ఎఫర్ట్ పెట్టొచ్చు ఒక లీడర్‌గా మనం అనుకుంటే లీడర్‌షిప్ మైండ్ సెట్. అవును. అవును. ఇప్పుడు అప్‌లైన్ అంటే మనకు అవకాశం ఇచ్చిన వ్యక్తి సార్. కానీ అప్‌లైన్ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా రాదు మనకు. యెస్. అప్‌లైన్ అంటే మనకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి. నా దృష్టిలో ఈజ్ లైక్ పేరెంట్స్ అన్నట్టు. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎట్లనో ఆర్థిక జన్మనిచ్చిన వ్యక్తి ఆ స్థాయిలో ఆయనకు రెస్పెక్ట్ ఇయ్యాల్సిందే. అండ్ డౌన్ లైన్స్ ఈ రోజు నేను మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నా అన్న, నాకు రూ. 4,00,000 వస్తున్నాయన్న, ప్రతి ఒక్క నా లీడర్ బ్యాగ్ పట్టుకొని మార్కెట్‌లోకి పోయి ఒక్కొక్క సబ్బు కొన్న కాడికెళ్ళి నాకు డబ్బులొస్తున్నాయి. అంటే నేను తీసుకున్న డబ్బు ప్రతి ఒక్క రూపాయి నా డౌన్ లైన్స్ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి నువ్వు అప్‌లైన్ కొంచెం దూరం ఉన్నా, అప్‌లైన్ కోసం కొంచెం అటు ఇటుగా ఉన్నా గూడా డౌన్ లైన్స్‌కి దూరం అయితే జీవితం సర్వనాశనం అయిపోతది. ఎవ్రీ టైమ్ ఐ స్పెండ్ మై టైమ్ విత్ మై డౌన్ లైన్స్. నేను కొంచెం లీస్ట్ బాదర్ అయితా ఎప్పుడన్నా అప్‌లైన్ తోటి కలిసి ఎళ్ళకపోయినా, అప్‌లైన్ తోటి కలిసి జర్నీ చేయకపోయినా, అప్‌లైన్‌తో కలిసి కూర్చోకపోయినా ఎక్కువ బాధపడను. బట్ డౌన్ లైన్స్‌కి దూరం అయినట్టు అనిపించి నాకు డౌన్ లైన్స్ లేరు అనిపిస్తే మాత్రం ఐ విల్ బి వెరీ వెరీ అన్‌హ్యాపీ. సో, డౌన్ లైన్స్ సార్ చెప్పిన పదం చాలా మంచిది. నేను తక్కువ వాడతా అది. లైఫ్ లైన్స్ అనే మాట చాలా చాలా వండర్‌ఫుల్ వర్డ్. మనకు లైఫ్ లైన్స్ వాళ్ళే. 100% మనం ఆహ్, నేను చాలా సార్లు చెప్తా. చాలామంది ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే టీవీలో వచ్చే లైన్‌కి పని చేయరు.
పీవీఎల్ రాని దగ్గర పోయి పని చేస్తూ ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే నీ ప్లాన్ కరెక్టే కావచ్చు, కానీ కాయలు కాసే చెట్టుకు నీళ్ళు ఎక్కువ పోయాలి. వాడిపోతున్న చెట్టుకు పోసేదానికంటే అది ఇంపార్టెంటే, కానీ కాయలు కాసే చెట్టుకు నీళ్ళు పోయకపోతే ఇది కూడా రేపు పొద్దుగాల వాడిపోతుంది. ఈ వర్క్ను బ్యాలెన్స్ చేసుకొని ఎక్కువ పీవీలు వచ్చే దగ్గర ఎక్కువ పని చేయాలి. అండ్ డౌన్ లైన్స్లలో మనకంటే టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, మనకంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఒక్కొక్క స్థాయిలో వాళ్ళ పర్సనల్గా ఇంతకుముందుకు ఉన్నటువంటి పొజిషన్ కూడా రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళని నిలబెట్టుకుంటే మాత్రం మనల్ని ఎవడు ఆపలేరు సార్. ఎంతసేపటికి మనమే అప్లైన్ ఉండాలి, మనమే మీద ఉండాలి, కిందోడు ఎవడు ఎదగొద్దు, మన స్థాయికి రావద్దు అనే మైండ్ సెట్ ఉంటే మాత్రం సర్వనాశనం అయిపోతుంది. ఏ లీడర్ ఈజ్ వన్ హూ క్రియేట్ ద లీడర్స్. కొన్ని వందల లీడర్స్ని తయారు చేయగలిగితే నువ్వు లీడర్. ఇప్పుడు నేను హ్యాపీ కూర్చొని ఇక్కడ జూమ్ మీటింగ్ చేస్తున్నా, నా టీంలో కొన్ని వందల హోమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి బయట. నేను ఒక్క దగ్గర మీటింగ్ చేస్తుంటే నా టీంలో 40-50 స్టోర్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అట్లా క్రియేట్ చేసుకోవడానికి నేను ఎప్పుడు నా టీంకి అంకితం. నేను స్టేజ్ల మీద కూడా చెప్పిన, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను నా టీం కోసం పనిచేస్తా. అప్లైన్ మీద ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చి అప్లైన్ తోటి ఒక 4 రోజులు దూరంగా ఉంటా, కానీ డౌన్ లైన్స్ నేను పక్కన పెట్టను. ఎస్, అప్లైన్ సార్ మై గాడ్స్, వాళ్ళు నాకు జీవితాన్ని ఇచ్చారు, కానీ అప్లైన్ తోటి ఒక చిన్న ఏదన్నా మిస్కమ్యూనికేషన్ వచ్చి కొంచెం దూరంగా ఉన్న ఒక 4 రోజులు ఉంటారేమో, కానీ డౌన్ లైన్స్ తోటి ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేదు. నాకు ఇవాళ ఈ 5 చేతులు లోపలికి పోతున్నాయి అని అంటే డెఫినెట్ గా నా డౌన్ లైన్సే కారణం. వాళ్ళు బ్యాగ్ పట్టుకొని మార్కెట్లోకి పోతే నా పిల్లలు స్కూల్కి పోతున్నారు సార్. ఇవాళ వాళ్ళు బ్యాగ్ పట్టుకొని పోయి పని చేస్తే మా అమ్మ నాన్న ఊళ్ళో హ్యాపీగా ఉన్నారు. నాకు 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 ఫైనాన్షియల్ భిక్ష పెట్టినటువంటి వాళ్ళు నా డౌన్ లైన్స్. అది ఎక్కడ ఎక్కడ కూడా మర్చిపోయినటువంటి విషయం. డౌన్ లైన్స్ ఆర్ రియల్లీ అవర్ లైఫ్ లైన్స్ 100%. మన పూర్తి జీవితాన్ని మన మన డౌన్ లైన్ లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేయడానికి కేటాయించాలనే మాటలో ఏమాత్రం ఎగ్జాజరేషన్ లేదు. ఎస్ సార్, సూపర్ సార్. దేనికి దానికి అన్నట్టు అటు అప్లైన్కి అటు డౌన్ లైన్కి చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఈ యొక్క అర్థంలోనే చాలామంది ఈ యొక్క బ్యాలెన్సింగ్ చేయలేక బిజినెస్ని స్కిప్ చేస్తున్నారు. సో మరి ఈరోజు గంజాయి తోటలో తులసి మొక్క లాంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ వెస్టేజ్, ఇలాంటి ఒక వెస్టేజ్లోనే ఎందుకు చెయ్యాలి అసలు? స్ట్రైట్ పాయింట్. నేను జనరల్ గా నేను ఇందాక చెప్పినట్టే డైరెక్ట్ సెల్లింగ్ ఓవరాల్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. ఓవరాల్ గా డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంది ఒకసారి గమనించినట్లయితే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో నీకు అర్థమైనప్పుడు, ఇది బేస్ లైన్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది బేస్ లైన్ అన్నప్పుడు అన్ని చెక్ చేసుకోండి వరుసగా. నెంబర్ 1 పాయింట్, కంపెనీ ఎలా ఉండాలి, ప్రొడక్ట్ ఎలా ఉండాలి, మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, మన యొక్క లీడర్షిప్ ఎలా ఉండాలి, ఇవన్నీ క్వశ్చన్ చేస్తే అన్నిట్లలో టిక్కులు పడే ఒకే ఒక కంపెనీ వెస్టేజ్. ఇందాక నేను చెప్పిన 5 రీజన్స్ చూడండి. విజనరీ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెంబర్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రొడక్ట్ రేంజ్, ఇంటర్నేషనల్ ప్రజెన్స్ అండ్ ఎథికల్ బిజినెస్. ఈ కారణాలు చాలు మన వెస్టీలో పనిచేయడానికి. అండ్ ఇంకో పాయింట్, ఏదైనా ఒక కంపెనీ నాకు చూపెట్టండి, మనము బిజినెస్ చేయకపోయినా ప్రొడక్ట్ వాడుకోగలిగేటటువంటి ఒక కంపెనీ చూపెట్టండి నాకు. సార్ ఇలా బిజినెస్ చేయకపోయినా కూడా పలానా ప్రొడక్ట్ చాలా బాగుంటుంది సార్, వాడుకోగలిగే ప్రొడక్ట్ ఉన్నటువంటి కంపెనీ చూపెట్టండి. అండ్ ఒక కంపెనీ చూపెట్టండి ప్రతిరోజు ఎక్కడో కాడ కంపెనీ వైపు నుంచి సిఎన్టీలు, విఐపీలు, విఎల్సీలు కండక్ట్ చేస్తున్న ఒక కంపెనీని చూపెట్టండి. డిజిటల్ గా ప్రజెంట్ ఉండి 9 దేశాల్లో అవైలబిలిటీ ఉండి, హెడ్ ఆఫీస్ ఉండి, దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉండి, మేనేజ్మెంటే డైరెక్ట్ గా ఒక డిస్ట్రిబ్యూటర్ తోటి కూడా భుజం మీద చేసి మాట్లాడగలిగే ఒక కంపెనీని చూపెట్టండి నాకు. యూసీడీలు, డియూసీడీలు కాదు, విఎంసీఎంలు కూడా కొత్త డిస్ట్రిబ్యూటర్ తోటి చేయగలిగి మాట్లాడే ఒక కంపెనీని చూపెట్టండి నాకు. ఇంత భవిష్యత్తు ఉండి, ఇంత ఫ్యూచరిస్టిక్ ఇది ఉంది, మన ఫ్యూచర్ లో ఈ కంపెనీ ఈ ప్రొడక్ట్ లాంచ్ చేస్తుంది, సైంటిఫికల్ గా డిజైన్ అయినటువంటి యూనిక్ కాన్సెప్ట్ లాంటి సిఎండీలు, సబ్లింగ్వల్ స్ప్రేలు, అదే విధంగా మన పంచతులసీలు, డ్యూ గార్డెన్ లాంటి ప్రొడక్ట్ ఉన్న ఒక కంపెనీని చూపెట్టండి. గుడిమెట్ల మీద అడుక్కు తినేటటువంటి వ్యక్తి కూడా, లేదు బయట ఉన్నటువంటి భిక్షగాడు కూడా జాయిన్ అయ్యి డబ్బు సంపాదించుకోగలిగే మినిమం పర్చేజ్ ఉన్నటువంటి ఒక కంపెనీని చూపెట్టండి నాకు. చెప్పుకుంటూ పోతే 1,00,000 కారణాలు ఉన్నాయి సార్. ఓన్లీ వెస్టేజ్. ఇందాక మీరు చెప్పిన మాట 100% యాప్ట్ వర్డ్. అది గంజాయి వనంలో తులసి మొక్క. 100% మీరు చెప్పిన మాట నాకంటే బాగా మీరే చెప్పారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ కంపెనీ. గౌతమ్ బాలి సార్ కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకు, హిందీలో అన్నాడు ఆయన, ఒకవేళ నేను కంపెనీ స్టార్ట్ చేసినా మళ్ళీ ఇంత అద్భుతంగా రాకపోవచ్చు, అంత బాగా సెట్ అయింది ఈ కంపెనీ అని చెప్పిండు ఆయన. మన అదృష్టం సార్, ఇలాంటి కంపెనీ మనకు దొరకడం మన అదృష్టం. ఇందాక నేను చెప్పిన కొన్ని కారణాలు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఫిజికల్ గా అవైలబిలిటీ, సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్ట్ రేంజ్. ప్రొడక్ట్ ఏముంది సార్, ఇప్పుడు
మనం ఆల్రెడీ జాయిన్ అయినాం, 6 కోట్ల మంది ఉన్నాం. అగరబత్తీలు దూదుండలు తెచ్చినా కూడా కొంటాం మనం. తీసుకురావట్లే అట్లా. ఒక ప్రొడక్ట్ వచ్చింది అంటే దాని గురించి నా డిస్ట్రిబ్యూటర్ గంట మాట్లాడాలి. ఒక వాటర్ ప్యూరిఫైర్ వచ్చిందంటే జనరల్ గా ఆక్వానో లేకపోతే ఏదో కెంటో ఫిల్టర్ లాగా ఉండకూడదు. ప్యూరిఫైర్ వేరు, ఫిల్టర్ వేరు అనే మాట మీద అరగంట డిస్కస్ చేయాలి నా డిస్ట్రిబ్యూటర్. సబ్లింగ్వల్ స్ప్రే గురించి డాక్టర్స్ తోటి కూడా గంటాపదంగా మాట్లాడగలిగే సబ్జెక్ట్ రావాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నాడు మనకన్నా ముందు. నా డిస్ట్రిబ్యూటర్ పోయి రేపు పొద్దున ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర కూర్చున్నా కూడా సబ్లింగ్వల్ స్ప్రే గురించి మాట్లాడితే గంట మాట్లాడాలి. అదే డాక్టర్ దగ్గర కూర్చొని కారం చింతపండు గురించి ఏం మాట్లాడతావు, సూటు బూటు గురించి ఏం మాట్లాడతావు, ముతిపళ్ళు మొత్తం రాళ్ళు కూడా చేతులు పెట్టి పంపిస్తాడు. సబ్లింగ్వల్ స్ప్రే వరల్డ్స్ బెస్ట్ టెక్నాలజీ. సబ్లింగ్వల్ స్ప్రే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా ఫార్మా ఇండస్ట్రీలో కూడా లేదు సబ్లింగ్వల్ స్ప్రే. ఇలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్లు దీంట్లో మాత్రమే నేను ఎవ్రీ డే షాక్ అవుతా ఉంటా. ఒరే, డైరెక్ట్ సెల్లింగ్ లో గింతగానో ఆలోచిస్తారా, ఇంత విజన్ ఉంటారా? అండ్ ఒక డిస్ట్రిబ్యూటర్ కావాల్సినటువంటి మీరు ఒకసారి గమనించండి, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఓడిసిసి చేసుకోవచ్చు, స్టోర్కి వెళ్ళి కొనొచ్చు. ఇవన్నీ దొరకకపోతే ఎక్కడన్నా మన మన దగ్గరలో ఉన్నటువంటి స్టోర్ కు డైరెక్ట్ గా వెళ్ళి బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, కస్టమర్ కేర్ కాల్ చేయొచ్చు. అండ్ మన అప్లైన్ తోటి కూర్చొని ఈ బిజినెస్ ఇగో నాకు ప్రొడక్ట్ ఇక్కడ దొరకలే అంటే అప్లైన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. డిజిటల్ గా ప్రెజెన్స్ ఉంది. 24/7 కంపెనీ తోటి కనెక్ట్ అవ్వచ్చు. అండ్ హెల్త్ మ్యాగజైన్, తర్వాత మన ఏమంటారు ఫుడ్ మ్యాగజైన్, అగ్రికల్చర్ కు సంబంధించిన మ్యాగజైన్, అవార్డు ఫంక్షన్లు, విఎల్సీలు, సిఎన్టీలు, బిఎండబ్ల్యూలు నీ దగ్గర కూర్చోబెట్టి నీకు ఎన్ని కావాలి నన్ను ట్రైనింగ్లు ఇచ్చి నిలబెట్టి ఒక కంపెనీని చూపెట్టు సార్, నాకు ఆన్ ది స్పాట్ రిజైన్ చేసి నేను పోతా. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సో ఒక్కటి కాదు, అదే ఇంకా విధంగా చాలా ఉన్నాయి బిజినెస్ గురించి మాట్లాడుకుంటే. మేకప్ గురించి ట్రైనింగ్ ఎక్కడ సార్ ఇచ్చేది? నిజమే. నేను ప్రొడక్ట్ తయారు చేసిన వాడుకొని సావండి, మీకు ఇష్టం ఉండి సంపాదించుకొని లేకుండా అంటారు ఏ కంపెనీ అయినా. బాబు బ్యూటీ కేర్ అంటే ఇట్లుంటది, లిప్స్టిక్ ఇట్ రాసుకోవాలి, మేకప్ ఇట్. లక్ష్మి మేడం ఎంత అద్భుతంగా చెప్తుంది. ట్రైనింగ్లు ఇచ్చి డెవలప్ చేసే కంపెనీ సార్ వెస్టేజ్. బాగుపడుతుంది కూడా ట్రైనింగ్లు ఇచ్చే ఒకే ఒక కంపెనీ వెస్టేజ్. యూ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ బి ఏ వెస్టేజియన్. ఎస్. సో అందరూ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. సైదుల్ గారికి వాయిస్ పెద్దది, గట్టిగా మాట్లాడగలరు, మార్కెటింగ్ స్ట్రాటజీ తెలిసిన వ్యక్తి, జనాల యొక్క ఒక అసలు ఇంట్లో నుంచి బయటికి రాలేని వ్యక్తి వెస్టేజ్ చేయడానికి చాలా మంది సఫర్ అవుతున్నారు. బయటికి వెళ్తుంటే అన్ని రిజెక్షన్స్, అన్ని నోలు, ఈ వచ్చే ఛాలెంజెస్ని తట్టుకోలేకపోతున్నారు. అలాగే చాలా మంది బ్యాక్కి వెళ్ళిపోతున్నారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి సార్? ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా ఒక స్టేజ్ మీద కూడా ఒక మాట చెప్పిన, డైరెక్ట్ సెల్లింగ్ లో దీన్ని మార్కెటింగ్ అని చాలా మంది అనుకుంటున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ వేరు, మార్కెటింగ్ వేరు. నిజంగా మీరు అన్నట్లు ఒకవేళ సైదుల్ సార్ వాయిస్ పెద్దగా డబ్బులు వచ్చి నా టీంలో గాయత్రి మేడం వాయిస్ లేదు, కవిత మేడం వాయిస్ లేదు. గాయత్రి మేడం చెక్కు 1,70,000, కవిత మేడం చెక్కు 2,04,000 వాయిస్ లేదు అంటే నేను మాట్లాడేంత వాయిస్ లేదు. సరస్వతి మేడం ఈ మీటింగ్ లోకి వచ్చి ఈ బిజినెస్ లోకి వచ్చినాక మాట్లాడడం స్టార్ట్ చేసింది. బీబీ మేడం ఇక్కడ వచ్చినాక మాట్లాడడం స్టార్ట్ చేసింది. వీళ్ళెవరు కూడా వాయిస్ తోటి పైకి వచ్చినోడు కాదు, పైకి వచ్చినాక వాయిస్ రేజ్ అయింది. సో సింపుల్ లైన్ ఏంటంటే, ఏదైనా ఒక ప్రొడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క బలాబలాలు డిస్కస్ చేసి దాన్ని సేల్ చేస్తే మార్కెటింగ్. దానికి తెలివి కావాలి, కమ్యూనికేషన్ కావాలి, వాయిస్ కావాలి, చాలా కావాలి. కానీ ఒక ఆయిల్లో ఏమేం కలిపిరో ఎక్స్ప్లెయిన్ చేయడం అందరితోటి కాదు, దేనితోటి తయారు చేసారో చెప్పడం అందరితోటి కాదు. కానీ అదే కుకింగ్ ఆయిల్ తోటి వంట చేసుకొని ఎలా ఉందో చెప్పడం అందరితోటి అవుతుంది. అనుభవాన్ని షేర్ చేసే బిజినెస్ ఇది కాబట్టి ఎనీబడి కెన్ డూ. కాకపోతే మన మీద ఒక చిన్నప్పటి నుంచి చిన్న చిన్న రాంగ్ బిలీఫ్స్ ఉంటాయి. నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు ఇది పడదు, నేను అందరితోటి కలవలేను, అందరితో మాట్లాడలేను. ముందు నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, నేను చనిపోయే ముందు నాలో ఉన్నటువంటి భయం చావాలి. నాకు ఐస్ క్రీమ్ పడదు అని ఎవరైనా అంటే నేను పైసలు ఇస్తా, పోయి తినిపో ఫస్ట్. ఐస్ క్రీమ్ తిని చచ్చిపో, ఏం కాదు, నేను చెప్తా ప్రపంచానికి నువ్వు ఐస్ క్రీమ్ తిన్న వీరమరణం పొందినవని చెప్తా. కానీ ఐస్ క్రీమ్ తినకుండా భయపడి చచ్చిపోతే ఇదే పెద్ద సావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద చిన్న చిన్నవి నేను చేయలేను, అస్సలే ఒక లైన్ తీసుకోండి, బీబీ మేడం చేయగా నేను ఎందుకు చేయను, మన ఆమె పేరు ఏం పేరు, మన లీలావర్ణ మేడం చేయగా నేను ఎందుకు చేయలేను, తర్వాత ఏమెవరు మన విక్టోరియా సెల్వి మేడం చేయగా నేను, ఇట్లా కంపేర్ చేసుకోండి, మీకే అర్థం అవుద్ది. అలా సైదుల్ సార్ గొప్పతనం లేదు, మహేష్ సార్ గొప్పతనం లేదు, గౌతమ్ బాలి సార్ గొప్పతనం లేదు. మనిషిలో గెలవటానికే ప్రతి ఒక్క అది పెట్టుంటాడు దేవుడు. దాన్ని బయటికి తీస్తాను కొంచెం సాధన కావాలి. మేబీ మీరు అనుకున్నట్టు సైదుల్ సార్కు సంవత్సరం రావచ్చు, నీకు 2 సంవత్సరాలు రావచ్చు, ఇంకొకరికి 6 నెలలకే రావచ్చు. మనం ఏం చేస్తామంటే కంపేర్ చేస్తాం.
మహేష్ సారు బాగా మాట్లాడతాడు, సైదుల్ సార్ బాగా మాట్లాడతాడు, ఎంఎస్ సార్ బాగా మాట్లాడతాడు. నాతోటి అది కాదు. నేనేమంటున్నానంటే ప్రపంచంలో ఒక్కటే ఉంది అంటే అది అద్భుతం. ఒక్కటే ఉంది అంటే అది అద్భుతం. తాజ్‌మహల్ ఒకటే ఉంది కాబట్టి అద్భుతం. చార్మినార్ ఒకటే ఉంది కాబట్టి అద్భుతం. చైనా వాల్ ఒకటే ఉంది కాబట్టి అద్భుతం. మహేష్ సార్ ఒక్కడే కాబట్టి అద్భుతం. సైదుల్ సార్ ఒక్కడే కాబట్టి అద్భుతం. నువ్వు గూడా ఒక్కనివే ప్రపంచంలో ఇంకోడు లేడు కాబట్టి నువ్వు గూడా అద్భుతానివే. ఇక్కడ మహేష్ సార్ అడిగినటువంటి క్వెషన్‌కి ఆన్సర్ ఏందంటే మన మీద మనకి నేను ఏమన్నా చేయగలుగుతా కానీ నేర్చుకోవాలి అనే ఆలోచన ఉండాలి. ఎస్. ఏదన్నా చేస్తా నేను. మీటింగ్ సైల్ సార్ కంటే బాగా చేస్తా కానీ నేను నేర్చుకోవాలి. ఆయన కొద్ది రోజులు నేర్చుకున్నాడు. నేను ఎక్కువ రోజులు నేర్చుకోవాలి. ఈ ఆలోచన ఉంటే యూ విల్ బికమ్ అన్‌స్టాపబుల్. సూపర్ సూపర్ సార్. సో లాస్ట్ 2-3 పాయింట్స్, మరి ఇవి 3 పాయింట్లు కూడా ఈరోజు బిజినెస్‌లోకి వస్తున్నారు. ఒక పెద్ద మీటింగు, ఒక మంచి మీటింగు, ఒక మంచి ట్రైనింగు కండక్ట్ చేసినప్పుడు పండగలున్నాయి, పెళ్ళిళ్ళున్నాయి, తద్దినాలున్నాయి, నేనెళ్ళకపోతే అవి జరగవు అని చాలామంది అద్భుతమైన ట్రైనింగ్ మిస్ అవుతున్నారు. అటువంటి వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు? అలాంటి వాళ్ళకి ఏం ఏం చెప్తే మంచిది? సింపుల్ సార్. నేను ఆ రోజు నాకు 15 నిమిషాలు నేను మీటింగ్ అటెండ్ అయ్యి 15 మినిట్స్ మీటింగ్‌లోకెళ్ళి నేను బిజినెస్ ఏందో అర్థం చేసుకున్నా అని చెప్పిన. అదే రోజు మా ఇంటి దగ్గర మా నాన్న ఏదో వర్క్ చెప్పిండు నాకు. నాకు గుర్తులేదు యాక్చువల్‌గా. ఏదో వర్క్ చెప్పిండు. నేను సీన్ సార్‌కి ఫోన్ చేసి వర్క్ ఉందిరా అని చెప్పిన. సీన్ సార్ నన్నేమన్నాడంటే, "సైదులు ఈ మీటింగ్ అటెండ్ అయినాక ఇంక జీవితంలో నేను నిన్ను డిస్టర్బ్ చేయనురా" అన్నాడు. ఆ మీటింగ్‌కెళ్ళినా. ఒకవేళ నేను ఆ మీటింగ్‌కెళ్ళకపోయుంటే నేను ఈ పొజిషన్‌లో ఉండేవాడిని కాదు. నా దృష్టిలో ఆ మీటింగ్ ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్. ఆరుగురు కూర్చున్నటువంటి మీటింగ్ అది. ఆరుగురే కూర్చున్న మీటింగు నా జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పిన మీటింగ్ అది. అక్కడ ఎళ్ళకపోయుంటే నేను ఇక్కడ ఉండేటోడిని కాదు. నంబర్ 1. నంబర్ 2 బూట్ క్యాంపు రూ. 800 టికెట్. ఎంఎస్ఆర్ గారు చాలా బాగా అద్భుతంగా దాన్ని ప్రమోట్ చేసిండు మా అందరికి. జీవితాన్ని మార్చే, తలరాతలు మార్చే బూట్ క్యాంప్ అని. అదే టైంలో నాకు ఇంటి దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎళ్ళటానికి ఇబ్బందుంది. కానీ ఆ బూట్ క్యాంప్‌లో ఎంఎస్ఆర్ గారు నా భుజం మీద చేసి, "సైదుల్ సార్ నీకు కొంచెం మాట్లాడే శక్తి ఉంది. చాలా మంది బలహీనులకు నీ నీ వాయిస్ చాలా బలం అవుతది. నువ్వు గనక ఈ బిజినెస్‌లో ఫుల్ టైమ్ చేస్తే మనం చరిత్రను తిరగరాయొచ్చు" అని ఒక మాట నా భుజం మీద చేసి జనాల్లోకొచ్చి మాట్లాడిన మాట, ఆ రోజు గనక నేను ఆ బూట్ క్యాంప్‌లో లేకుంటే నేను మీ ముందు ఈ రోజు ఉండేటోడిని కాదు. ఇట్లా ప్రతి ఒక్క ఈవెంట్‌లో ఒక్కొక్క మాట, ఒక్కొక్క పదం జీవితాన్ని మారుస్తది. ఏం పెళ్ళిళ్ళు, ఏం దావతులు సార్ నాకో మాట చెప్పు. నువ్వు పెళ్ళికి పోకపోతే పెళ్లి ఆగిపోద్దా? మీ సొంతం నీ ఫ్రెండ్ ఉన్నాడనుకుందాం. క్లోజ్ ఫ్రెండ్. నువ్వు పెళ్ళికెళ్ళలే. నువ్వు వేస్ట్ గానిరా అని చెప్పి నీతోటి మాట్లాడడం మానేసిండు. ఒక 2 సంవత్సరాలు గట్టిగా కష్టపడి 15,00,000 పెట్టి ఒక మంచి కార్ తీసుకొని నీ ఫ్రెండ్ ఇంటికి పోయి, "అరేయ్! నీ 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 దగ్గరికి ఆ రోజు పెళ్ళికి రానందుకు నన్ను మన్నించరా. పెళ్ళికి రాకుండా నేను ఒక మీటింగ్ పోయి నేర్చుకొని నిలబడి ఈరోజు ఇగో ఈ కార్ కొన్నరా. నెలకు 2,00,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నా. చాలా థాంక్స్ రా. యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ రా" అని చెప్పి ఒక మాట చెప్పు. గల్లెగరేసుకొని చాలా హ్యాపీగా ఉందిరా నిన్ను చూస్తే అంటాడు. నువ్వు పెళ్ళికి రాని విషయమే మర్చిపోతాడు. ఎన్ని రోజులు పెళ్ళికి సస్తావు సార్? పెళ్ళిళ్ళు, దినాలు, దావత్తులు, మూడొద్దులు, సావులు. ఏముంటది కామన్‌గా అన్నిట్లల్లా? తిండి. ఒక్కరోజు హాస్పిటల్‌లో ఉండి ఒక ₹1,00,000 లేకపోతే నీ ఫ్రెండ్ ఎవరైనా నీకు ఫోన్ ఎత్తారేమో ఆలోచించు ఒకసారి. అన్నిటికి ప్రయారిటీ ఇస్తీవి. జీవితానికి గూడా ఒక సంవత్సరం, 2 ఏళ్ళు ప్రయారిటీ ఇయ్యకుంటే ఎట్లా? మీరే ఆలోచించండి. వేరే వాళ్ళు డబ్బిచ్చే పొజిషన్‌లో ఉండాలనా? మనమే ఇంకోరికి ఇచ్చే పొజిషన్‌లో ఉండాలనా? థింక్ జేయాల. ఇప్పుడు నేను ఒక 20,000 అవసరమైతే 30 మందికి ఫోన్ చేశాను సార్ ఒక సందర్భంలో. ₹20,000 అవసరమైతే 30 మందికి ఫోన్ చేశాను. ఆ పరిస్థితి నుంచి బయటపడాలన్న మైండ్‌లో ఉంది కాబట్టి, నాకు పెళ్ళిళ్ళు ఆనలేదు. 2 సంవత్సరాలు సార్. 2 సంక్రాంతులు, 2 దివాళీలు, 2 బోనాల పండుగలు, 2 బర్త్‌డేలు, 2 క్రిస్మస్‌లు, 2 రంజాన్‌లు, 2 బక్రీద్‌లు. 2 సంవత్సరాలు మొత్తం వదిలేసి త్యాగం చేస్తే, ఇప్పుడు ప్రతి పండుగ మనస్ఫూర్తిగా, చాలా సంతోషంగా, డబ్బులు అప్పు చేయకుండా సెలబ్రేట్ చేసుకుంటున్నా. ప్రతి దసరా పండుగ నేను అప్పు చేసే చేసుకున్నా. మా నాన్న పండుగలు కండక్ట్ చేసినప్పుడు ఆయన అట్నే చేసిండు. నేను సంపాదించడం మొదలుపెట్టిన అట్నే చేసిన. క్రెడిట్ కార్డ్ గీకాలే, దసరా పండుగ చేసుకోవాలే, మళ్ళో 2, 3 నెలలు ఆ క్రెడిట్ కార్డ్ కట్టుకోవాలి. మొన్న దివాళీకి నేను జస్ట్ టపాకాయలు ఖర్చు పెట్టిన అమౌంటే ₹15,000. నా జీవితంలో అంత ఖర్చు పెట్టలే నేను. మొత్తం లైఫ్ మొత్తం కలిపితే అన్ని దీపావళి పండుగలు కూడా అంత ఖర్చు పెట్టలే. మావోడు ఏది చూపిస్తే అది కొనుక్కొచ్చిన. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నా. ఆ లైఫ్ రావటం కోసం 2 దివాళీలు వదిలేసిన. 2 దివాళీలు ఇంటికే పోలేదు నేను. చిన్న చిన్న ఇంపార్టెంట్ విషయాలు, ఇంటికాడ జరిగే చిన్న చిన్నయన్నీ వదిలేసిన. నా మైండ్‌లో ఏముంది? మీటింగ్‌కి పోతే లైఫ్ మారతది. ఇంటికాడ ఉంటే మహా అయితే నా కుటుంబం హ్యాపీగుంటది. నేనున్నా అని జెప్పి. ఇదే కుటుంబం రేపొద్దున ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తే అదే కుటుంబం రోడ్డు మీద పడతది.
ఈ రోజు తాత్కాలికంగా కుటుంబాన్ని నేను త్యాగం చేయొచ్చు కాక కానీ రేపు పొద్దుగాల ప్రతి ఒక్క ఫంక్షన్ కి ప్రతి ఒక్క ఆపదకు నేను త్యాగం చేసిన రోజులు ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి నిలబడ్డా. ఇది నా పర్సనల్ ఇంటెన్షన్. ఎవరు ఏం చేయాలని మీరు ఒకసారి డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే నీ ఫ్యామిలీ ఎలా ఉంది, నీ ఫైనాన్షియల్ పొజిషన్ అనేది నాకు తెలియదు. నాకు వేరే దారి లేదు. సావాలే లేకుంటే గెలవాలి. మనిషికి రెండో దారి మైండ్ లో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి కారణాలన్నీ వస్తాయి. నాకు రెండో దారి లేదు. నాకేం చెప్తారు తెలుసా? సార్ పోకుంటే ఎట్లా సార్, పెళ్లి పోకుంటే ఫీల్ అవుతారు సార్. నువ్వు పోకుంటే కూడా ఫీల్ అవుతారా? అంటే పెళ్లి ఆపేసుకుంటారా? చేసుకోరా పెళ్లి. ఒకవేళ నువ్వు పోతే పెళ్లి ఆగుతుందంటే పెళ్లి పోకు. తెలంగాణలో ఏపీలో ఉన్నన్ని పండుగలు భూమి మీద ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ దేశంలో కూడా ఉన్నాయి. అమావాస్య, అట్ల తద్ది, దినాలు, మూడొద్దులు, సావులు, పుడితే పండుగ, సత్య పండుగ, దినాలకు పండుగ, సంవత్సరానికి పండుగ, అన్నిట్లలో కామన్ తిండి తాగుడు. అండ్ బాగా బాధాకరమైన విషయం ఏంటంటే ఆంధ్రాలో సంక్రాంతికి, తెలంగాణలో దసరాకి అప్పులు చేసి పండుగలు సెలబ్రేట్ చేసుకుంటూ 70% ఉంటారు. 100%. ఎందుకు ఆ పరిస్థితి? ఒక 2 సంక్రాంతులు వదిలేయి ఎట్లా చేసుకుందాం చూడు. ఏ పందాలు ఆడతావు ఆడు. 5 లక్షలు వచ్చిన తర్వాత కాలు మీద కాలేసుకొని రాజు లెక్క ఆడు. అప్పు చేసుకోండి ఎందుకు? ఒక 2 ఏళ్ళు కూడా వదిలేలేవా? 2 సంవత్సరాలు వచ్చే ప్రతి ఈవెంట్ అటెండ్ గా, ప్రతి మీటింగ్ అటెండ్ గా, తిండికి కూడా డబ్బులు లేకుండా పని చేసినాను నేను చెప్తున్నా. అంత దుస్థితి కూడా లేదు కదా ఇప్పుడు చాలా మందికి. ఒకవేళ ఉన్నా పని చేయాలి తప్పదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఎంత పవర్ఫుల్ లీడరు. ఇట్లా చేయి పెడితే కొన్ని లక్షల మంది జనాలు ఊగిపోదురు. 2 సార్లు ఓడగొట్టి మూల కూర్చోబెట్టిరు పవన్ కళ్యాణ్. వదిలిపెట్టలే అస్సలే. నేను పవర్ స్టార్ ని, నన్నే ఓడగొడతారా అనుకోలే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేరు, పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్ వేరు. ఏడ ఓడిపోయినో ఆడ నిలబడతా అని చెప్పి నిలబడితే ఈ బికేమ్ డిప్యూటీ సీఎం. Yes. మంచి మంచి విషయాలు టైం తీసుకుంటాయి, టెస్ట్ చేస్తాయి. కాబట్టి కొద్ది రోజులు మహేష్ సార్ చెప్పినట్టు పిచ్చి పిచ్చి కారణాలు చెప్పకండి. నువ్వు చెప్పే కారణం ఎంత ఎంత చిన్న కారణమో నీకు తెలుసు, ఎంత యూజ్లెస్ రీజన్ కూడా తెలుసు. మీటింగ్ కి రాగానే వస్తాయి ఆ కారణాలు. ఇంటికాడ కాలు మీద కాలేసుకొని చాలా టైం పాస్ చేసి పడవుతారు. నా దృష్టిలో మీటింగ్ అంటే అది మీటింగ్ కాదు సార్, కొన్ని లక్షల మంది జీవితాలు మార్చేటటువంటి యజ్ఞం మీటింగ్ అంటే నా దృష్టిలో. ఆ యజ్ఞానికి అందరూ మనస్ఫూర్తిగా వచ్చి కూర్చోవాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ముందర కూర్చోవాలి, భాగస్వాములు అవ్వాలి. థ్యాంక్ యూ మహేష్ సార్. సో ఫైనల్ క్వశ్చన్. ఇంకోటి ఉందా? మరి ఉంటుంది సార్. ఎందుకంటే మీరు దొరికారు. మన వాళ్ళ దగ్గర ఇంకా 100 ఉన్నాయి. కానీ ఎవరు చెప్పితే అర్థమవుతుందో, ఎవరితో చెప్పిస్తే నాకు అర్థమైంది కాబట్టి నేను ప్రతి లీడర్తో మాట్లాడుతున్నాను. అందులోనే ఎందుకంటే ఈ స్టేజ్కి వచ్చారంటే ఏవి దాటకంట, కన్నీళ్ళు రాకంట, కష్టాలు పడకంట రాలేదు. కానీ ఈరోజు అందరూ కూడా వచ్చిన 3 రోజుల్లోనే సక్సెస్ అయిపోయి, 3 నెలల్లోనే కారు వచ్చేయాలి, 3 సంవత్సరాల్లోనే లైఫ్ సెటిల్ అయిపోయి అనుకుంటారు. బిడ్డ సో మరి పుట్టాలంటే 9 నెలలు వెయిట్ చేయాల్సిందే సార్. వాళ్ళు కేసీఆర్ బిడ్డ అయినా, బిల్ క్లింటన్ కూతురు అయినా 9 నెలలు ప్రతి వ్యక్తి వెయిట్ చేయాల్సిందే. 7 నెలలకు పుట్టాలనుకుంటే నెల తక్కువ అవుతున్నాడు. 3 నెలలకు పుట్టాలనుకుంటే అబార్షన్ అవుతుంది. ఎస్ సార్. సో మరి ఎప్పుడో సైదుల్ సార్ వచ్చాడు, ఎప్పుడో ఎంఎస్ఆర్ సార్ వచ్చాడు, ఎప్పుడో పెద్ద పెద్ద లీడర్లు వచ్చారు. వీళ్ళు వచ్చేసి మొత్తం జనాలు వేస్తారు. మరి ఆడ జనాలు దొరకట్లేదు. ఎక్కడ పోయినా వెస్టేజ్ తెలుసు, ఎవడు వినట్లేదు. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? అప్పుడు ఎప్పుడో మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు పుట్టిండు కాబట్టి పెద్దగా అయిండు, నేను ఇప్పుడే పుట్టిన నేనేట పెద్దగా అవుతా అన్నట్టు. Yes. మా నాన్న అప్పుడు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు పుట్టిండు కాబట్టి పెద్దగా అయిండు, నేను ఇప్పుడే పుట్టాను, నేను ఎప్పుడు పెద్దగా అవుతా అన్నట్టు దాని మీనింగ్. ఒకటే లైన్ సార్. వెస్టీలో టోటల్ గా జాయిన్ అయింది 6 కోట్ల మంది. 6 కోట్ల మంది జాయిన్ అయ్యారు. 144 కోట్ల జనాభా, ఇంకా 136 కోట్ల జనాభా మంది వెయిట్ చేస్తున్నారు బయట. సారీ, 134 కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళనికి రానోళ్ళకి, మన చుట్టాల్లోనే చాలా మంది జాయిన్ అయితే బాగుండు అనుకున్న వాళ్ళకి ఒకటే లైన్ సార్. నేను సింపుల్ గా ఏమంటా అంటే, అయితే బాగుండు అనుకోవటం వేరు, ఎలాగైనా చేసి తీరాలి అనుకోవటం వేరు. ఈ మొదటి దారిలో ఉన్న వాళ్ళకి మీరు చెప్పినటువంటి రీజన్ చెప్తారు. రెండో దారిలో ఉన్న వాళ్ళకి ఏ రకంగానైనా జనాలు కనబడతారు. అండ్ మీరు చెప్పండి సార్, మన చుట్టాలు ఎంతమంది ఉన్నారు మన బిజినెస్ లో? ఎవరు నా చుట్టాలు అయితే జీరో. నాకు నా మొత్తం అన్నోన్ నా పీపుల్ చుట్టాలు వచ్చారు. కూడా తీరండి. జీరో, 100% జీరో. వాళ్ళు జీరోనే ఉండాలి. ఎందుకంటే మన కుటుంబంలో మనం ఒక్కటే ఉండాలి చరిత్ర. అందరూ వచ్చి లక్ష తీసుకుంటే దానికి వాల్యూ ఉండదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ घर से बाहर निकल के काम करने के बाद बात करो. బయటికి వచ్చి ఒక 20 మందికి ప్లాన్ చెప్పండి. మనం ఏం చేస్తాం, మన చుట్టాలకు 10 మందికి చెప్తాం. ఆ చుట్టాలకు 10 మందికి చెప్పి వాళ్ళు ఏమంటారు, ఇట్లాంటివన్నీ ఫేకు, డోకు, బోకు అంటారు. అక్కడ వెనకాల ఫేక్ కాదు అది. నువ్వు బాగుపడటం వాళ్ళకి ఒరిజినల్ ఇష్టం లేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది అవాస్తవం కాదా మీకు కొద్ది రోజుల తర్వాత అర్థమవుతుంది.
బయటికి వెళ్ళండి. చాలా మంది ఆధార్ కార్డు పట్టుకొని రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. నా మనసులో నేను కళ్ళు మూసుకుంటే ఏమనుకుంటా అంటే ఆధార్ కార్డు పట్టుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు. సైదుల్ గాడు వచ్చి ఎప్పుడు ప్లాన్ చెప్తే అప్పుడు జాయిన్ అవ్వాలని అనుకుని వెళ్తాను నేను బయటికి. ఎదగాలని మన మైండ్ లో ఉందనుకోండి సార్, 1,00,000 దారులు ఉన్నాయి బయట. 1,00,000 దారులు ఉన్నాయి. బయట బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్తే రోడ్డు మీద ఉత్తగా నిలబడ్డ వ్యక్తికి ప్లాన్ చెప్పొచ్చు. సార్ జనాలు మొత్తం 144 కోట్ల మంది చచ్చిపోయారు సార్. అమెరికా బాంబు వేసింది ఇండియా మీద, అందరు చచ్చిపోయారు. నేను ఒక్కనే షెడ్ తోరలో దాక్కొని నేను బతికిపోయినా ఎవరు జాయిన్ చేయాలి సార్ అంటే నేను ఆ రోజు నీకు ఐఎమ్ వెరీ సారీ నాన్న అని చెప్పి తలకాయ ఉంచుకొని చెప్తా. పోనీ ఈ క్యాడర్ మాత్రమే జాయిన్ అవుతారు సార్, వీళ్ళే జాయిన్ అవుతారు, ఇంకా వేరే క్యాడర్ వాళ్ళు జాయిన్ అవ్వరు, ఇగో ఈ కులపోళ్ళే జాయిన్ అవుతారు, లేకపోతే వైజాగ్ వాళ్ళే జాయిన్ అవుతారు, పలానా నగర పోలీసు వాళ్ళే జాయిన్ అవుతారు, గాజువాక్ వాళ్ళే జాయిన్ అవుతారు అని ఏమైనా ఉంటే చెప్పు, నేను ఒప్పుకుంటాను నువ్వు చెప్పిన మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మస్తు మందికి చెప్పిన అనేది బంద్ చేసి లెక్క చెప్పురు సార్ నాకు, నువ్వు ఎంత మందికి ప్లాన్ చెప్పినావు, ఎంత మంది ఆల్రెడీ జాయిన్ అయినా అని చెప్పి ఉంటారు. 1,200 మందికి ప్లాన్ చెప్పిన దాకా నోట్లకెళ్ళి కారణం చెప్పు. 360 రోజులు టైం తీసుకోండి. 1,200 మందికి మీ సొంతంగా ప్లాన్ చెప్పండి. ఆ తర్వాత మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. అండ్ దే ఆర్ రెడీ. రెడీగా ఉన్నారు, బయట వెయిట్ చేస్తున్నారు నువ్వు ప్లాన్ చెప్తావని. నువ్వు పోవడమే ఆలస్యం. ఎస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా థ్యాంక్ యూ. అద్భుతంగా ప్రతి ఒక్క పాయింట్ ఒక బుల్లెట్ లాగా ఒక్కొక్కరికి ఎక్కడికో వెళ్ళింది. ఇది తర్వాత క్లియర్ అన్నది నేను చెప్పాను. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసానో దానికి 1000 టైమ్స్ మీ యొక్క మాటలు, మీ యొక్క పనులు ఈరోజు చాలా క్లారిటీగా ఉంది. ఈ యొక్క జూమ్ ద్వారా నేను ఒకటే అనిపిస్తుంది, ఎంతో మంది వింటున్నారు. ప్రతి ఒక్కరు వెస్టేజ్, ప్రతి ఇంట ప్రతి గడప ఉంటే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో కాదు, ప్రతి ఒక్కరు అష్టైశ్వర్యాలతో ఉండొచ్చు. సో ఈరోజు మీరు అక్కడ మాట్లాడారు, ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నదంటే ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చి ఈ బిజినెస్లోని దీనివల్ల మన వల్ల కాదు అనుకుని ఎంతోమంది వెనక్కి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా అనే మాట ఏంటంటే వెస్టేజ్లో జరగదు, వెస్టేజ్లో అవ్వదు అంటున్నారు. కానీ ఈరోజు మీరు నిలబడి చేశారు. ఇంకా చాలా దగ్గరగా విఎంసీకి చాలా దగ్గరగా ఉన్నారు. అతి తొందరలో మీరు విఎంసీ ఇవ్వడమే కాదు, మరి ఆల్రెడీ మహేష్ సార్, సార్ చెప్పండి. ఎవరో ఒక క్వశ్చన్ పెట్టారు అక్కడ, నీకెంత వస్తుందని అడుగుతున్నారని. ఎస్ ఈ సార్. బిజినెస్ లో సర్వసాధారణమైనటువంటి క్వశ్చన్ అమ్మా అది. ఎస్ సార్. నీకెంత వస్తుందని అడగటం. సింపుల్ ఆన్సర్ ఏంటంటే, మేడం ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈ రోజు స్టార్ట్ చేయగానే మీకు డబ్బులు వస్తాయా? రావు. నేను కూడా అట్లనే కొద్ది కాలం కిందనే స్టార్ట్ చేసిన, ఇప్పుడిప్పుడే చిన్నగా మొదలు పెట్టి పని చేస్తున్నా. నాకు కూడా ఇప్పుడు ఇన్కమ్ రావట్లేదు. మీకు వచ్చిన ఇన్కమ్ చూపెట్టండి. ఒక 2,000 3,000 ప్రొడక్ట్ కొన్నందుకు 200-300 వచ్చి ఉంటాయి కదా, అది చూపెట్టండి. నేను ఇగో ఇంతే పని చేస్తున్నా, నాకు ఇంతే వస్తుంది. మనం ఏం చేస్తాం పెద్ద మిస్టేక్ అంటే, ఎక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు చూపెట్టుకుంటాం, చిన్న చిన్న ఇన్కమ్ చూపెట్టడం. అసలు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది అని తెలియాలంటే 20 రూపాయలైనా పర్లేదు చూపెట్టాల్సింది. వాళ్ళకి అదే మాట చెప్పండి, నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన అందుకే ఇంత వస్తుంది. ఒకవేళ నేను గనక ఎక్కువ పని చేస్తే నాకు ఎక్కువ డబ్బు వస్తుంది. మీరు నాతో పాటు వస్తే ఇద్దరం కలిసి పని చేద్దాం. కూల్ గా నిదానంగా ఆలోచించండి. మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇన్కమ్ వస్తలేదు, నాకు ఇన్కమ్ లేదు కాబట్టి వాళ్ళు రారు. 100%. ఇప్పుడు నాకు ఇన్కమ్ ఉంది, నెలకు 5 లక్షలు, పిలిచిన వాళ్ళు అందరూ వస్తారు అనుకుంటారా మీరు? మా చెల్లె రావట్లే, మా సొంతం చెల్లె. మా అన్నలు చాలా మంది ఉన్నారు, మా అమ్మతోడ పుట్టినటువంటి వాళ్ళ బిడ్డలు చాలా మంది ఉన్నారు, నా కొలీగ్స్ చాలా మంది ఉన్నారు. చిటికేస్తే ఉరికి రావాలి కదా. ఇన్కమ్ వస్తే టీం రావాలనుకోవడం మన రాంగ్ థింకింగ్. బిజినెస్ అర్థమైతే టీం రావాలనుకోవడం రైట్ థింకింగ్. థ్యాంక్ యూ అమ్మా. మళ్ళీ క్వశ్చన్ మిస్ అయిపోద్దా, మీరు ఏమైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పిన. వెరీ గుడ్ సార్. సారీ మంచి మహేష్ సార్, క్వశ్చన్. సారీ ఫర్ ది మీరు ఇంటరప్షన్. లేదు లేదు 100% ఇదే. చాలా మంది మీకు ఎంత వస్తుందని అడుగుతారు. అంటే 1,00,000 వస్తే అయితే 50,000 వస్తే చూపించాలనుకుంటారు. ఇది 100% వాల్యుబుల్ పాయింట్. దానికి మంచి ఆన్సర్ ఇచ్చారు. సో లీడర్స్, ఈరోజు మనకి సైదుల్ సార్ టైం కాదు, టైం బాంబులు ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు కూడా బుల్లెట్ పాయింట్లు ఇచ్చారంటే ప్రతి ఒక్కరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరి ఇలాంటి అద్భుతమైన ట్రైనింగ్ మీ అందరూ తీసుకోవడం కాదు, అంత అద్భుతమైన మాటలు అందించి మీరు కూడా గెలవచ్చు అని మనలోని ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యాన్ని నింపి ఆ మాటలు వెస్టేజ్లో వచ్చినాయి. ఈరోజు బిఫోర్ వెస్టేజ్ ఆయన ఏమైనా సరే ఈరోజు సార్ నాకు ఒక పాయింట్, మీ ప్రజెంట్ ఉన్న టీమ్స్ ఎంతమంది? ప్రెసెంట్ ఉన్న నెట్వర్క్ టీమ్ నెట్వర్క్ ఇప్పుడు మన యాప్ లో చూపెట్టే నెట్వర్క్ 2 లక్షల పైన ఉంటది. బట్ నా ఒరిజినల్ గా వర్క్ చేసే వాళ్ళు ఒక 15,000 పీపుల్ ఉంటారు. అందులో కస్టమర్స్ ఉండొచ్చు, వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు, అందరు కలుపుకుంటే 15,000. ఎగ్జాక్ట్ గా మీ లీడర్స్ గురించే చెప్పండి సార్ అంటే 500 పీపుల్ ఉంటారు. 500 మంది మాత్రమే. 2 లక్షల మందిలో 500 మంది సెలెక్ట్ అయ్యారు. 500 మంది. ఎస్, మీరు ఇందాక 1000 మంది అన్నారు కాబట్టి 1000 మందికి లైఫ్ ఇవ్వాలనుకున్నారు, ఇంకొక 500 మంది కోసం పరిగెట్టాలి. అంతే అంతే అంతే. ఎస్. మీ ఫస్ట్ మంత్ ఇన్కమ్? 118 రూపాయలు. మీ హైయెస్ట్ ఇన్కమ్?
7,17,000. ప్రజెంట్ మీరు కార్ తీసుకున్నారు. మీ టీంలో ఎన్ని కార్లు ఉన్నాయి? 18. 18 మంది కార్లు తీసుకున్నారు. సో ఉమ్. ప్రజెంట్ మీరు ప్రజెంట్ రేపు మార్నింగ్ గృహప్రవేశం ఉంది నా టీంలో, సర్వశ్రీ మల్లికార్జున గారిది. రేపు ఎర్లీ మార్నింగ్ గృహప్రవేశం ఉంది. అండ్ ఇంకొక నెక్స్ట్ మంత్ తర్వాత సత్యం సార్ గృహప్రవేశం ఉంది. జనవరి 26 తర్వాత నా గృహప్రవేశం ఉంది. నాది కూడా ఇల్లు ప్రాసెస్ అయిపోయింది. జనవరి మంత్ ఎండింగ్ వరకు అలా అది ఉంది. లోన్ ప్రాసెస్ లో ఉంది. అది 1,50,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నాను నేను కూడా. సో ఇది 3 ఇల్లు నా టీంలో ఇప్పటికి. సూపర్ సార్, ఎక్సలెంట్. సో మరి ఇలా ప్రతి ఒక్క పాయింట్ కూడా అడిగిన వెంటనే అంత జర్నీలో ఉంటూ కూడా మీరు ఎక్కడా కూడా బెరకలేదు. అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా పవర్ఫుల్గా ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కంపెనీ ఒకటే, ప్రొడక్ట్ ఒకటే, ప్లాన్ ఒకటే, అన్నీ ఒకటే. మైండ్ సెట్ మాత్రం ఒకటి ఉండట్లేదు కాబట్టి సక్సెస్ కావట్లేదు. ఈరోజు ఆయన మాట్లాడినట్టు ప్రతి ఒక్క వ్యక్తి కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా మాట్లాడితే సక్సెస్ అవ్వచ్చు. సో ఎంత అద్భుతమైన సెషన్ ఇచ్చిన మన గ్రేట్ లీడర్ సైదుల్ గారికి. సో మరి నేనే మీ అందరి తరపున పాయింట్లు అడిగాను. అంటే మీరు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం కాదు. ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అంటే, సార్ ఎన్ని ఫీడ్‌బ్యాక్ తీసుకోమంటారో కరెక్ట్‌గా మీరు అడగండి. ఎందుకంటే నేను అడిగాను జనాల తాలూకా క్వెషన్స్ అన్ని. ఫీడ్‌బ్యాక్ మీ ఇష్టం సార్, మీ ఇష్టం. సో లీడర్స్ ఒక 10 మెంబర్స్‌ని తీసుకుంటాను. జస్ట్ ఈ సెషన్ ద్వారా ఒక్క పాయింట్‌లో 30 సెకండ్స్‌లో మీకు ఏది నచ్చిందో 10 మందికి అవకాశం ఇస్తాను. ఫాస్ట్‌గా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళ అదృష్టవంతులు. సో ఎక్కువద్దు, 30 సెకండ్స్ మీ పేరు అండ్ అలాగే మీకే డౌట్ లేదంటే డౌట్ కాకపోయినా ఇలా అడగొచ్చు. డౌట్ అంటే డౌట్ కాదు. సో శివ గారు అడ్మిట్ చేసుకోండి సార్. శివ గారు. మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సైదుల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన పాయింట్ నాకు డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ అవ్వాలంటే పర్సన్ ఏ విధంగా చెప్తున్నారు అనేది, ఒక అయ్యప్ప మాల వేసుకుంటే పవిత్రంగా ఎలా ఉంటామో అంత పవిత్రంగా మీరు డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకొని జనాలకు చెప్తే అర్థం చేసుకుంటారు. కానీ కార్లు ఏదేదో చెప్పి చేస్తే మొత్తం జనాలు గారు అనే పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నిజంగా సార్ మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ దీంట్లో ఈరోజు చాలామంది నాలాంటి కొత్త వాళ్ళు కూడా మారి ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యి అందరూ 100% ఇట్లానే అడిగేస్తే గెలుస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శివ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జి అరవింద్ గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, సైదుల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ యొక్క సెక్షన్ నేను ఫస్ట్ సికింద్రాబాద్ దగ్గర అహార కళాభవన్ లో మీ యొక్క మీటింగ్కి వచ్చా సార్. సో ఆ రోజు మీరు చెప్పినటువంటి మాటలు, మచ్చా మీరు ఇంకెన్ని రోజులు అటు ఇటు తిరుగుతారు మచ్చా, చేయండి బాగుందని చెప్పేసి ఆ రోజు మీరు మీ యొక్క మాటలు ప్లేస్ నాకు ఇది గుండె నొప్పి, ఇది గ్యాస్ ట్రబుల్ నాకు ఏం తెలియదు. అప్పటి నుంచి నేను రైస్ బ్రౌన్ ఆయిల్ వాడే నాకు తక్కువైంది మచ్చా, మంచిగా ఉందని చెప్పేసి మీ మాటలు విని నేను ఇందులో జాయిన్ అయ్యాను సార్. ఫాస్టాగ్ 8% కంప్లీట్ చేసి కొనసాగుతున్నా సార్. మాది గద్వాల్ సార్, నా పేరు అరవింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అరవింద్ సార్, ఆల్ ది బెస్ట్. ఎస్, అలాగే రేణు బాబు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, సైదుల్ సార్. గుడ్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ సార్. నేను ఈ రోజు మీ సెషన్ ఇచ్చే అవకాశం వచ్చినందుకు. ఎందుకు సార్, నేను జాయిన్ అయ్యి 4 months అవుతుంది సార్. నేను ఇంతవరకు మిమ్మల్ని డైరెక్ట్ లైవ్లో చూడలేదు సార్, యూట్యూబ్లో కూడా చూడలేదు సార్. విన్నా ఒక పేరు, ఒక మంచి లీడర్, గ్రేట్ లీడర్ అని మీ పేరు విన్నా కానీ సార్ నేను ఇంతవరకు చూడలేదు సార్. నేను ఒక బాలన్ శ్రీనివాస్ సార్ నాకు తెలుసు సార్. బాలన్ శ్రీనివాస్ సార్ టీంలో నేను మెంబర్ని సార్. నేను రీసెంట్గా జాయిన్ అయ్యా. రీసెంట్గానే బ్రాంజ్ తర్వాత సిల్వర్ అయ్యి కొనసాగుతున్నా సార్. కానీ మీరు చెప్తే మాటలు వింటుంటే సార్ నిజంగా ఇంత మంచి గ్రేట్ లీడర్ ఎందుకు అయ్యారా అంటే, ఇన్ని ఎమోషన్స్, ఇన్ని ఆలోచనలు అంతా స్టడీ చేసి మీరు ఇందాక అన్నారు కదా సార్, అయ్యప్పమాల దీక్ష తీసుకుంటే ఎంత నిజాయితీగా పనిచేస్తామో, దీక్షతో ఉంటాం, అలా పనిచేయాలని చెప్పారు సార్. ఆ వర్డ్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మేమందరం కూడా మీలాంటి వాళ్ళని ఆదర్శం తీసుకుని ఇంకా కూడా ముందుకెళ్తూ మీలాగా కొంతమందిని తయారు చేస్తూ అందరికీ అవకాశాలు కల్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో లింగం గౌడ్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. అడ్మిట్ చేసుకోండి లింగం గౌడ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు లింగం గౌడ్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ లేదు సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్, మాట్లాడండి సార్. సార్ సెషన్ ఆసమ్ సార్, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు అన్ని అంటే మీరు అడిగిన క్వశ్చన్స్కి అన్ని సార్ చెప్పిన విధానం కానీ, మీరు అడిగారు కదా 10-12 క్వశ్చన్స్, సార్ దానికి ఎక్కడ కూడా అసలు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారంటే అసలు ఫెంటాస్టిక్. అసలు అంటే ఎవరికైనా కానీ, ఎలాంటి వ్యక్తికైనా కానీ, ఎలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్నా కానీ వాళ్ళకి అసలు బాణం గుచ్చినట్టు గుచ్చింది. అదొక పాయింట్. తర్వాత వచ్చేసి
చాలా మంది సార్ 1, 2, 3, 4, 10, 20 ప్లాన్స్ చెప్పేసి ఇది కాదు, ఇది నా వల్ల కాదు, ఇది వేస్ట్, ఫేక్ అంటారు కదా. సార్ ఒక్కటే మాట చెప్పాడు, 1200 మంది పర్సనల్గా 1200 మందిని కలవండి, అది 100% సక్సెస్ అవుతుంది, 100% మనకు సక్సెస్ వస్తుంది. 1200 మందిని కనుక మనం కలిసినట్లయితే పర్సనల్గా మన టీము వాళ్ళు వీళ్ళు కాదు, మన పర్సనల్గా 1200 మందిని కలిస్తే 100% మనం ఇందులో సక్సెస్ అవుతాము, అయి తీరుతాం అంతే. సక్సెస్ అనేది కాకుండా పోదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ సార్, యూ థ్యాంక్ యూ లింగం సో మచ్. సార్, ఆల్ ది బెస్ట్. ఎస్ అలాగే మారుతి గారు అన్మ్యూట్ చేసుకోండి ఫాస్ట్గా. హాయ్ మారుతి గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. సైదులు సార్, గుడ్ మార్నింగ్ సార్. కిషోర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ నైస్ గుడ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఒక డిగ్రీ స్టూడెంట్ సార్. నాది డిగ్రీ బిఎస్సి కంప్యూటర్స్ అయిపోయి వన్ ఇయర్ అవుతుంది సార్. నేను ఒక ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాను. మా డాడీ గారు చనిపోయారు, ఒక 3 ఇయర్స్ అయింది. అలాగే 2002 నుంచి మాది ఒక కిరాణా షాప్ సార్. ఇప్పుడు కూడా నేను షాప్లో ఉండే మాట్లాడుతున్నాను మీతో వింటానే అన్నీ చేసుకుంటానే, మీ మాటలన్నీ వింటానే నా పనులు అన్నీ వింటున్నాను సార్. 100% నేను ఇప్పటికి 18 జూమ్ మీటింగ్లు విన్నాను సార్. నేను జాయిన్ అయ్యి కరెక్ట్గా 2 మంత్సే సార్. 18 జూమ్ మీటింగ్లు విన్నాను, 5 డిఎల్సిపి మీటింగ్లు అటెండ్ అయ్యాను సార్. అలాగే నేను ఎన్ని మీటింగ్లు విన్నా సార్, ఇంత క్లారిటీగా, ఇంత బేస్గా, ఇంత నాలెడ్జ్తో మీరు చెప్పినంత ఎస్ మీ వాయిస్ బ్రేక్ అయింది సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మధు గారు అడ్మిట్ చేసుకోండి. మధు గారు ట్రిపుల్ ఆర్. సార్ గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, సైదుల్ సార్. గుడ్ మార్నింగ్ మధు సార్. సార్ మీరు చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా బుల్లెట్ గా సార్, అంతకు మించి సార్, మిస్సైల్ సార్ నా దృష్టిలో. అలా ఉన్నాయి సార్ మీరు చెప్పేటటువంటి సెషన్లో మాటలు. నేను డ్రైవర్ జాబ్ చేస్తున్నా సార్ ప్రజెంట్గా హైదరాబాద్ ఒక కంపెనీలో. రీసెంట్గా నాకు వచ్చినటువంటి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే 31st రోజు గద్వాల్ మీటింగ్ ఎంఎస్ఆర్ గారు గురువు గారు ఉంది సార్. ఆ రోజు నాకు కాల్ వచ్చింది సార్. మా ఎండి గారు కాల్ చేశారు, నువ్వేదో బిజినెస్ చేసుకుంటున్నావంట కదా, అదే ఇంటర్నేషనల్ బిజినెస్ అని చెప్పావంట కదా బయట వాళ్ళకి, నువ్వు ఆ బిజినెస్ చేసుకొని నువ్వు జాబ్కు వద్దు, పనికిరావని చెప్పారు సార్. చెప్పిన తర్వాత నేను మళ్ళీ మొన్న రీసెంట్గా 4 days బ్యాక్ మీ కర్నూలు మీటింగ్కి వచ్చాను సార్. సో ఆ రోజు మీరు మీటింగ్కి రాలేదు సార్. ఎందుకని చెప్పేసి బయట అడిగితే కొంతమంది వాళ్ళు ఎమర్జెన్సీ పని మీద సార్ వాళ్ళు రాలేదని చెప్పారు సార్. ఆ జాబ్ నేను బాధపడలేదు, కానీ మీరు మొన్న మీటింగ్ రావడం నేను చాలా ఫీల్ అయ్యి బాధపడ్డాను సార్. ఎందుకంటే ఆ రోజు నా నుంచి కడప నుంచి 3 వచ్చారు సార్ కొత్త వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యి బాధపడి వెళ్ళిపోయారు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఇలాంటి అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ థ్యాంక్ యూ సార్, మళ్ళీ సో మచ్. ఎస్ అలాగే గోపీకృష్ణ గారు, సో ఈ సెషన్ మీద మీకు నచ్చిన పాయింట్ ఒకటి చెప్పండి. గోపీకృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు గోపికృష్ణ. నేను కూడా ఈ బిజినెస్ రీసెంట్గానే స్టార్ట్ చేశాను. సో నేను ఈ బిజినెస్కి రావడానికి మెయిన్ కారణం వచ్చి మా సైదుల్ సారే. నిజంగా నేను సార్ది యూట్యూబ్లో అన్ని చూస్తూ ఉంటాను. నేను ఫస్ట్ అసలు ఈ బిజినెస్ నన్ను చాలా మంది అంటే నీకు వాయిస్ టోన్ ఉంది, నువ్వు యాస్టి సైదుల్ సార్లని మాట్లాడతావని అందరు అనేవాళ్ళు. అసలు నేను సైదుల్ సార్ ఎవరని చూసేవాడిని. నెక్స్ట్ యూట్యూబ్లో సైదుల్ సార్ వీడియోలు, సైదుల్ సార్ చెప్పిన మీటింగ్లు సెట్ చేయడం వల్ల సో ఇప్పుడు నేను ఈ విధంగా అయ్యాను. ప్రజెంట్ నేను దీంట్లో జాయిన్ అయ్యి 2 months అయింది సార్. 2 months అయింది. ఇప్పుడు ఫాస్టాగ్ 8% కంప్లీట్ చేశాను. అలాగే సైదుల్ సార్ చెప్పినట్టు ఎవరి మాట వినకుండా, వాళ్ళు ఏంది నెగిటివ్ ఫేక్ అని చెప్పినా, మచ్చా నీ షర్ట్ బాగుంది, నీ ప్యాంట్ షర్ట్ బాగుంది, అదిరిపోయింది అని చెప్పేసి వాళ్ళకి మాటలు చెప్పేసి వాళ్ళని తప్పించి మనం ఈ బిజినెస్ లో ముందుకు పోవాలనేది అది నాకు గట్టిగా అర్థమైంది సార్. ఇంకోసారి చెప్పాలంటే మా గురుగారు సైదుల్ సార్కి, సార్ గుడ్ మార్నింగ్ సార్, సైదుల్ సార్. గుడ్ మార్నింగ్ గోపికృష్ణ సార్. మీరు నా హీరో సార్. ఎప్పటి నుంచి అంటే ఈ బిజినెస్ స్టార్ట్ అయిన కాడి నుంచి నేను ఫస్ట్ మీ మీటింగ్ నల్గొండలో విన్నా, మీతో పాటు ఫోటో కూడా తీసుకున్నా. కానీ అప్పుడు మాట్లాడడానికి కుదరలేదు. ఏమో మేబీ దేవుడు మన ఇద్దరిని ఇట్లా మాట్లాడుకోవాలని ఛాన్స్ ఇచ్చాడేమో. నిజంగా మీతో మాట్లాడటం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా సార్. మీలాగే తయారయ్యాలన్న నా గోలు. ఎందుకంటే నేను కూడా కొద్దిగా గట్టిగా మాట్లాడతాను. నాకు కూడా 10 మందికి చెప్పాలి, నేను 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది నా వల్ల బతకాలి
అనే కాన్సెప్ట్ నేను ఎక్కువ ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపికృష్ణ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సో లీడర్స్ ఆల్మోస్ట్ ఫాస్ట్గా ఒక 30 సెకండ్స్లో అందరూ కూడా మీ యొక్క పాయింట్ చెప్పండి. శివపార్వతి గారు అడ్మిట్ చేసుకోండి ఫాస్ట్గా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ శివపార్వతి. అన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. అన్న ఈ రోజు చెప్పిన సెషన్ అయితే మామూలుగా మనం బయటకు వెళ్ళిన తర్వాత మనకు వచ్చే బిజినెస్ లో ఉండే డౌట్స్ కానీ అసలు ఈ నెట్వర్క్ అంటే ఏంది, బయట చాలా ఫేక్ కంపెనీలు ఉన్నాయి కదా అన్న, దానికి దీనికి మన దానికి డిఫరెంట్ ఏంది అనేసి బయట ఎవరు ఏ క్వశ్చన్ వేసినా గానీ ఎట్లా సమాధానం చెప్పాలి అనేది చాలా క్లియర్ గా ఉందన్న. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అన్న, నేను మీ టీమ్ లో ఉండడం నాకు చాలా అదృష్టం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అని సెషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ అలాగే కర్నూలు నుంచి ఆర్ఆర్ అన్మిట్ త్రిబుల్ ఆర్ అన్మిట్ చేసుకోండి వైజీర్ గారు. ఎస్ మాట్లాడండి. మహేష్ సార్, కేదార్ సార్కి ఇవ్వండి. సో కేదార్ గౌడ్. ఓకే సార్. సార్ మాట్లాడండి సార్ ఫాస్ట్గా వైజాగ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కేదార్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఈ రోజు ఉన్న వండర్ఫుల్ సెషన్ సార్. నేను కూడా ఇంతవరకు ఆ సెషన్ ఏమి లేదు, ఎందుకంటే నేను కూడా సార్ తో యాక్చువల్ క్రెడిట్ మనది కాదు, ఇలా క్రెడిట్ మొత్తం మహేష్ సార్ది. మనల్ని ఎవరు ఇంతమందికి అట్లా క్వశ్చన్లు అడగలేదు. సార్ అడిగిన తర్వాత నేనే షాక్ అయినా, ఇట్లా కూడా చేయొచ్చు సార్ సెషన్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్. ఈ విషయంలో నేనే మీకు థ్యాంక్స్. చాలా థ్యాంక్ యూ సార్. మహేష్ సార్ నిజంగా చెప్పాలి, ఎందుకంటే చాలా మంది సార్ చెప్పినట్టు ఇలాంటి క్వశ్చన్ తో సతమతం అవుతున్నారు. కానీ సార్ చెప్పిన ఒకటే విషయం చెప్పారు కదా, పాజిటివ్ తీసుకోవాలి, అప్లైన్ పట్టుకొని వెళ్ళాలి. పాజిటివ్ అప్లైన్ ఒకటే నేను కూడా దృష్టిలో పెట్టుకున్నా. నా లైన్ లో కూడా ఎంతో మంది వచ్చిపోయినా నేను ఒక్క రోజు కూడా నేను డిసప్పాయింట్ అవ్వలేదు. వర్క్ చేసుకుంటూ పోతే టీమ్ లేకపోతే వర్క్ తోటే చేసుకుంటూ పోతాను ఇప్పటికీ స్టిల్. కాబట్టి ఈ రోజు సెషన్ మాత్రం సార్ ఎవరికైనా సరే సార్, కొత్త వాళ్ళకి జస్ట్ ఈ లింక్ పంపించి కూడా జాయిన్ చేసుకోవచ్చు. వాళ్ళంతా వాళ్ళు అనేటట్టుంది. ఈ రోజు సెషన్ మాత్రం చాలా వండర్ఫుల్ సెషన్ సార్. అన్నిటి కవర్ అయింది ఈ జూమ్ అయితే. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సైదుల్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మహేష్ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ గోస్ టు మహేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ అలాగే మరొక 2 పాయింట్స్. సో లీడర్స్ అందరూ ఆల్మోస్ట్ టైం అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా ఎంకరేజ్ చేయకండి. సో భవానీ గారు అడ్మిట్ చేసుకోండి ఫాస్ట్గా. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ మార్నింగ్ సైదుల్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా భవానీ మేడం. సార్ ముందు మీరు ఇంత బిజీ టైంలో కూడా ఇంత వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అందరికీ ఉన్న క్వశ్చన్స్ అన్ని మహేష్ సార్ బాగా హోస్టింగ్ చేసి అవన్నీ క్లియర్ చేశారు. అదొకటి, మేము ఎప్పుడు మిడ్ నైట్ లేపినా కూడా 12కి కూడా మన ప్లాన్ చెప్పడానికి రెడీగా ఉండాలి అని అన్నారు సార్. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. నీకు ఎంత వస్తున్నాయి అని ఇది ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అదే క్వశ్చన్ అడుగుతున్నారు అందరూ. అందుకనే మీకు నేను అది మెసేజ్ చేశాను సార్, దానికి కూడా రిప్లై ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో వల్లి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. వల్లి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సైదుల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. మీ జూమ్ అయితే ఇంకా అసలు లైవ్ లో నేను చాలా సార్లు చూసాను సార్ మీది మీటింగ్. కానీ ఈ రోజు కనెక్ట్ అయిన వర్డ్ ఏంటంటే ఫ్యామిలీలో ఎవరు రారు, యూనిక్ గా మనం ఒకరే ₹1,00,000 తీయాలన్నారు కదా సార్. అది చాలా బాగుంది సార్. నాకు చాలా ఫ్యామిలీ బాగా అంతా నచ్చింది. ప్రేక్షకులు, ఎందుకంటే మన ప్లేయర్స్ ఫ్యామిలీ మనం, మెంబర్స్ ఎవరు ప్రేక్షకులు. రారు. మనం ఎస్ సార్. ఎస్ సార్. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి చూపించాక ₹1,00,000 తీసాక వాళ్ళకి సమాధానం అంటూ చెప్పాలి సార్. మనం బయట వాళ్ళతోనే బిజినెస్ చేసుకోవాలి సార్. చాలా బాగుంది సార్. నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మహేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో వైజాగ్ గారు అడ్మిట్ చేసుకోండి ఫాస్ట్గా. హలో. ఎస్ మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. వాయిస్ వినిపిస్తుంది, మాట్లాడండి. ఎస్ మానస గారు అడ్మిట్ చేసుకోండి. మానస గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సైదుల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ మానస మేడం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లారిటీ వచ్చింది సార్. అంటే మహేష్ సార్ లాస్ట్ ఎండింగ్ క్వశ్చన్స్ అడిగినారు హలో కదా, సో నా నుంచి కూడా చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అయినారు సార్. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు అప్ లైనర్, డౌన్ లైనర్ ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇండిపెండెంట్గా మనం ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మనం వర్క్ చేయాలి అని చెప్పిన పాయింట్ అయితే చాలా బాగుంది సార్. వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్స్, మరి ఈరోజు ఒక అద్భుతమైన ట్రైనింగ్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది అండ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే ఈ జూమ్ లేదంటే ఈ యొక్క సెషన్ కొన్ని వందల మంది జీవితాలను మార్చడానికి ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి మారితే తన కుటుంబమే కాదు, తన నమ్ముకొచ్చిన ప్రతి ఒక్క టీము కూడా మారుతారు. సో అంతమందిని మార్చడానికి మరి ఈరోజు సైదుల్ గారు టైం ఇచ్చి, సో జర్నీలో ఉంటూ ఉదయం నుంచి ట్రైనింగ్స్ ఇస్తూ కూడా ఎక్కడ కూడా 1% కూడా ఆయన తగ్గకుండా, ఎక్కడ కూడా అసలు అడిగిన ప్రతి పాయింట్ కూడా ఆన్సర్ ఇస్తూ, సో ఈరోజు ఆయన ఇచ్చిన ఏదైతే ఓపికతో కూడుకున్న ప్రశ్నలన్నిటికీ కూడా, అంటే ఎలాంటి పాయింట్లు అడిగినా ఈరోజు ధైర్యంగా చెప్పారంటే ప్రతి ఒక్కరిలోని కూడా ఆ యొక్క కసి పట్టుదల ఉన్న రోజు ప్రతి ఒక్కరు గెలుస్తారు. సో ప్రత్యేకంగా మనకి ఈరోజు టైం ఇచ్చి మరి ఈరోజు ఈ జూమ్ ద్వారా లేదంటే యూట్యూబ్ లైవ్ ద్వారా చాలామంది చూడడం జరిగింది. సో ప్రతి ఒక్కరిని కూడా కదిలించి ప్రతి ఒక్కరిని కూడా మార్చడానికి ఈ మాటలు తోటాలతో మరి కదిలించిన సైదుల్ సార్కి మనందరం కూడా థ్యాంక్స్ తెలియజేద్దాం. మీ అందరికీ అడ్మిట్ చేస్తాను. అందరూ అడ్మిట్ చేసుకుని సార్కి ఒకసారి గట్టిగా మరి ఎలా ఉండాలంటే మరొకసారి జూమ్ మీటింగ్ మరొకసారి పిలుస్తాను. అది ఒక రకంగా ఉంటుంది, అది మళ్ళీ సెషన్ కూడా తీసుకుందాం. సో మరి సార్కి మరి అడ్మిట్ చేస్తున్నాను. లీడర్స్ అందరూ కూడా సార్కి మంచిగా థ్యాంక్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ సైదుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సైదుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ సో మచ్ సార్. సైదుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సైదుల్ సార్, లవ్ యూ సార్, లవ్ యూ సైదుల్ సార్, లవ్ యూ టు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వదిలేస్తే తెల్లవారులు జూమ్ అవుతుంది, నాకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడినందుకు. సో దయచేసి ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. మళ్ళీ 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 ఈ మాటలు మనకి అద్భుతంగా సేవ్ చేసి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ డిస్టర్బ్ అయినప్పుడు అవ్వచ్చు, డిసప్పాయింట్ అవ్వచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లో సరే ఒక్కసారి వీడియో మరొకసారి చూడండి. మహేష్ పీవీఆర్ యూట్యూబ్ ఛానల్లో మనకి ఈ ఛానల్ అయితే నేను ఈరోజు ఒకటి మెయిన్ ఈరోజు చెప్తున్నాను. ఇందాక సార్ చెప్పారు మహేష్ సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నేను నేర్చుకున్నాను అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే నేను ఈ యొక్క వెస్టేజ్లోకి వచ్చినప్పుడు కేవలం తెలుగులో వీడియోస్ ఉండేవి కాదు. కేవలం ఒక 5-6 వీడియోలు ఉంటే ఒక వీడియోని కనీసం 150 సార్లు చూసుంటాను, డైలీ చూసేవాడిని. మరి అలాంటిది ఈరోజు వెస్టేజ్ ద్వారా ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకు బెస్ట్ ప్లాట్ఫామ్, బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నాకున్న స్కిల్ని బట్టి ఈ యొక్క ఛానల్ మరి క్రియేట్ చేసి అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, ఒక నాలెడ్జ్ పర్పస్ తప్ప ఇంకే విధంగా కాదు. సో మీ అందరికీ ఇవ్వబడిందని భావిస్తూ ఈ వీడియో మనకి ఈ ఛానల్లో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మరొకసారి వీడియో కావాలంటే చూసి మరి ప్రతి ఒక్కరు కూడా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగే వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క వీడియో 100 ఆన్సర్స్ ఇస్తుంది. సో కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలానే మీరు అందరికీ కూడా ఒక సపోర్ట్గా మనం ఎదిగాం, ఎంతోమందికి మన ఎదుగుదల ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక జూమ్ సెషన్తో రావడమే కాదు అతి తొందరలో మిమ్మల్ని విఎంసీఎంగా చూడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మహేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తొందరలో మీరు కూడా విఎంసీఎం కావాలని కోరుకుంటున్నాను. చాలా మందికి మంచి చేయాలనే ఆలోచన మీది. యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఉన్నటువంటి ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ తోటి అంతే చక్కగా దాన్ని డిజైన్ చేసి వీడియోలు, థంబ్నెయిల్స్ కూడా అవన్నీ నేను చూస్తుంటా. చాలా బాగా పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. yes leaders, థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు సార్, మనం బతికిన రోజులు మన బతు కోసం కాకుండా 10 మంది కోసం హెల్ప్ చేయగలిగితే మన అదృష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్, మరి ఈరోజు మన సైదుల్ సార్ సెషన్ అందరూ కూడా ఉపయోగపడిందని భావిస్తూ సో కంపల్సరీగా ప్రతిరోజు కూడా ఎక్కడ మీటింగ్ ఉన్నా, ఎక్కడ జూమ్ ఉన్నా ఏ విధమైన మారడానికి ట్రై చేయండి తప్ప ఇది ఆ జూమా, ఈ వీడియో, ఆ వీడియో కాదు. మనల్ని మార్చే ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క మాట ఉపయోగపడుతుంది. ఎందుకంటే వెస్టేజ్లో ఎవరైనా సరే ఆనెస్ట్గా పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరొకరికి ఉపయోగపడేలాగా ఉంటుంది. కాబట్టి ఎక్కడా లేని ఒక అద్భుతం ఏంటంటే ఇక్కడ ఎలా ఎదగొచ్చు,
ఎలా తప్పించుకోవచ్చు, ఎలా ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అని చెప్పే వ్యక్తి ఒకే ఒక ప్లాట్ఫామ్ వెస్టేజ్. సో ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరొక అద్భుతమైన శాస్త్రం మరొకసారి కలుద్దాం. వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ.